ఓకే. హరే కృష్ణ. సో అందరికీ స్వాగతం. మనము భక్తి శాస్త్రిలో చివరి యూనిట్గా ఉపదేశామృతంలోని రెండవ శ్లోకాన్ని చదువుకుంటున్నాం. సో నిన్న మనం భక్తి నాశనం కావడానికి గల కారణాల గురించి చర్చిస్తూ ముందుగా అత్యాహార అనే విషయం గురించి డిస్కస్ చేసాం. అత్యాహార అంటే మనం మన భక్తికి ప్రగతి సాధించడానికి లేదా మన భక్తిని చేసుకోవడానికి సాధన చేసుకోవడానికి దానికంటే ఎక్కువగా దేని గురించి అయినా ప్రయాసపడ్డామంటే అది కష్టపడ్డామంటే సో దానివల్ల మన భక్తి అనేది నాశనం అయిపోతుంది అని అనేసి. సో మనకున్నటువంటి సమయాన్ని మనకున్నటువంటి మన చేయవలసినటువంటి సాధనని 16 మాలలు జపం చేయడం, శాస్త్రాలు చదవడం, క్లాసు వినడం, సేవలు చేయడం, సో ఇవన్నిట్లని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ఆచార్యులు తెలిపిన విధంగా పాటిస్తూ హరే కృష్ణ ప్రభుజీ దండ ప్రణామ. ఉన్న సమయాన్ని మన కుటుంబ పోషణకు లేకుంటే మనం చేయవలసినటువంటి వృత్తి ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ధర్మాలు చేసినట్లయితే మన భక్తి అనేది కొనసాగుతూ ఉంటుంది. అలా కాకుండా వేరే విషయాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపించినట్లయితే లేదా వీటిని చేసినట్లయితే మన భక్తి అనేది తగ్గిపోతుంది, నాశనం అయిపోతుంది అని అనేసి శ్రీల రూప గోస్వామి గారు వివరించడం జరిగింది. సో ఈరోజు ఇంకొక విషయాన్ని మనం చర్చించుకోబోతాం. ఓకే. సో పేజీ నెంబర్ 20 25. దగ్గర ఉన్న పుస్తకంలో 22. రూపమాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకొక అవరోధము ప్రజల్పము, వ్యర్థ సంభాషణము. ఎవరైనా కొందరు మిత్రులు కలవగానే జనులు కప్పలు బెకబెకలాడినట్లు వ్యర్థ సంభాషణను ఆరంభిస్తారు. మనం మాట్లాడవలసి ఉంటే కేవలం కృష్ణుని గురించి మాట్లాడాలి. కృష్ణ చైతన్యోద్యమంలో హరినామ సంకీర్తనోద్యమం లేనివారు గుట్టల కొద్దీ దినపత్రికలను, వార్తాపత్రికలను, నవలలను చదవడంలోనూ గుళ్ళను గుల్లనుడి కట్టుట గుల్లనుడి కట్టును నింపడంలోనూ ఇంకేదో చెత్త పనులు చేయడంలోనూ ఇష్టము చూపిస్తారు. ఆ ప్రకారంగా జనులు తమ విలువైన కాలాన్ని, శక్తిని వృధా చేస్తుంటారు. ఇక పాశ్చాత్య దేశాలలోనైతే పదవీ విరమణ చేసిన ముసలివారు పేకాటలో, చేపలు పట్టడంలో, దూరదర్శన్ కార్యక్రమాలు చూడడంలో, వ్యర్థ రాజకీయ చర్చలలోనూ కాలాన్ని గడిపివేస్తారు. ఇటువంటి నిష్ప్రయోజమైన కార్యాలన్నీ కూడా ప్రజల్ప కోవలోకే వస్తాయి. కృష్ణ భక్తి భావంలో అభిరుచి కలిగిన బుద్ధిమంతులు ఇట్టి కలాపాలలో ఎన్నడూనూ పాల్గొనరాదు. జనసంఘము ఓకే అనేది ఓకే 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 వన్ పాయింట్ ఎట్ ఏ. సో ఇక్కడ రెండవ విషయం వచ్చేసి ఏ విధంగా మన భక్తి అనేది నశించిపోతుంది అనే దానికి రెండవ పాయింట్గా ప్రజల్పాన్ అనేసి చెప్పడం జరిగింది అన్నమాట. సో ఇక్కడ శ్రీల ప్రభుపాల వారు భాషలో రాస్తూ మామూలుగా ప్రజలందరూ ఏం చేస్తారంటే వార్తాపత్రికలు, మాసపత్రికలు, నవలలు చదవడంలోనూ ఎన్నో ఇతర కార్యాలను ఆచరించడంలో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా ఎవరైనా కలిసి మీరు భక్తి చేయండి, లేకుంటే జపం చేయండి, లేకుంటే భగవద్గీత చదవండి అని అనేసి అంటే ఏమంటారు? వెంటనే మాకు సమయం లేదండి అని అంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి సమయంలో ఎందుకు సమయం ఉండదు అంటే ఇలాంటి కార్యాలలో నియుక్తులై ఉండడం. సో టీవీలు చూసుకుంటూ, ఇప్పుడైతే ఇక ఫోన్లు వేరే, ఇంకా ఇదివరకంటే పోయి టీవీ అన్న ఆన్ చేసుకోవాలి, లేకుంటే రిమోట్ పట్టుకొని మాటలు మార్చుకోవాలి, ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు అదేం లేదనమాట. జస్ట్ కూర్చున్న చోటనే ఫోన్ పట్టుకొనేసి మా ఈ వేలుతోటి అటు ఇటు కదలడించడం.
సో అంతేకాదు ఎప్పుడైనా మిత్రులు కలిసినప్పుడు కూడా ఏం చర్చిస్తారు? ఉదాహరణకి స్కూల్ మేట్స్ కలిశారనుకోండి, ఏం చర్చిస్తారు? ఆ స్కూల్లో ఉన్నటువంటి జరిగినటువంటి విషయాలు. అబ్బా, చిన్నప్పుడు ఇట్లా ఆడుకునేది, ఇక్కడ ఆడుకునేది, ఈ సినిమా చూసినాం, ఆ సినిమా చూసినాం, ఆ, అక్కడ వెళ్ళి తినేది, లేకుంటే ఇక్కడికి వెళ్ళి ఈ సినిమా చూసినాం, ఇవే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, సారీ, రిలేటివ్స్ కలిశారనుకోండి, రిలేటివ్స్ కలిస్తే ఏం మాటలు మాట్లాడతారు? ఫంక్షన్లు. మీ చీరల పిల్లలు ఏం గురించి, నగల చేస్తున్నారు? గురించి, మీ పిల్లలు ఏం పిల్లల గురించి. చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారు? ఏం చదువుతున్నారు? సెటిల్ అయ్యారా? ఏ ఉద్యోగం చేస్తున్నారా? ఉద్యోగం, పెళ్ళిళ్ళు అయ్యాయా? పిల్లలు పుట్టారా వాళ్ళకి? వాళ్ళు ఏం చదువుతున్నారు? ఆ, ఇల్లు కట్టుకున్నారా? ఆ, ఇలాంటి కాలక్షేపాలే చేస్తూ ఉంటారన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే మనకు కూడా ఏమైపోతుంది, చిన్న చిన్నగా మన ఆలోచనలు అనేవి మారిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా మాట్లాడడం వల్ల, అలా కలపడం వల్ల అనిపిస్తుంది, అరే మనం కూడా కొంచెం కష్టపడితే మనకు కూడా ఇదవుతుంది కదా, ఈ విధంగా ఉండొచ్చు కదా అని అనేసి మన ఆలోచనలు మార్పు చెందే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే మనం ఇంకా భక్తిలో స్థిరంగా దృఢంగా లేము. ఒక్క నెల రోజులు బయటి వాళ్ళతోటి గడిపిరండి, ఎలా ఉంటుందో, వెంటనే మన మనస్సు అంటే మారిపోతుంది అనమాట. ఇది చేస్తే బాగుండు, అది చేస్తే బాగుండు అనేసి మైండ్లో ప్రణాళికలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు వస్తూ ఉంటాయి, మెదులుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆ సాంగత్యం అనేది అలా ఉంటుంది. యాక్చువల్గా మనం వాళ్ళకి సాంగత్యం ఇవ్వాలి. సో మన సాంగత్యం వల్ల ఏం కావాలి? వాళ్ళు వాళ్ళు భక్తులుగా కావాలి. కానీ మనం అక్కడ భక్తి విషయాలు మాట్లాడాం కదా. మనం భక్తి విషయాలు మాట్లాడాలనగానే ఏమంటారు? అబ్బా ఇంకా చాలే ఆపు, ఎప్పుడు ఇదేనా అని అంటారు. ఏ జీవితాంతం ఏదో విన్నట్టు. సో మనం చెప్పేది వినకుండా వాళ్ళు చెప్పేది విని 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 ఎలా అయితే ఈ అయస్కాంతం ఇనుప ముక్క దగ్గరకు వచ్చేసి ఆ ఇనుప ముక్క కూడా ఏమైపోతుంది, కొంతకాలానికి అయస్కాంతం అయిపోయింది. అయస్కాంతం లాగా మారిపోతుంది. సో అలా ఆ మన బంధువులతోటి గడిపామనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచనలే మనకు కూడా వస్తూ ఉంటాయి, మెదులుతూ ఉంటాయి అన్నమాట. కరెక్టేనా కాదా? అవును. అందరూ అంగీకరిస్తున్నారా? సో ఆ విధంగా అది అలా ఉన్నట్లయితే మనం ఏమైపోతుంది, మన భక్తి అనేది నశించిపోతుంది అన్నమాట. సో సేమ్ నిన్నట్లాగానే 16 మాలలు చేసే వాళ్ళం కాస్త ఎక్కడికి వస్తాం? ఒక మాల 2 14 మాలలకు వస్తాం. 14 మాలల నుంచి 12 మాలలకి, 12 నుంచి 8, 8 నుంచి 6, 6 నుంచి 2, 2 నుంచి 0. ఏమైంది మాతాజీ, లేకుంటే ఏమైంది ప్రభు అంటే, ఏం లేదు ప్రభు, కొంచెం మా బంధువులతోటి లేకుంటే మా మిత్రులతోటి కలిసి ఈ పనులు చేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్ అయిపోగానే లేకుంటే ఈ పని అయిపోగానే మళ్ళీ మేము యథావిధంగా మాలలు పెంచుతామని అంటారు. ఊరిని ఒక సంవత్సరం పాటు కష్టపడి 16 మాలల దాకా వచ్చాం కదా. ఎంతో సాంగత్యం చేసి, ఎంతో శ్రమించి, ప్రతి ఆదివారం క్లాసులు వింటూ, వీళ్ళున్నప్పుడల్లా ఉత్సవాలలో పాల్గొని చేసి అక్కడ వరకు వచ్చాం. మళ్ళీ ఏమైపోతుంది, అక్కడ వరకు వచ్చి కిందికి పడిపోతుంది. కిందికి జరిగిపోవడం అన్నమాట. అదేమంటారు కదా, మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడేది వైకుంఠపాలి, జారుడు బండ. జారుడు వైకుంఠపాలి. బండలు, వైకుంఠపాలి అనమాట. 80, 90 వరకు వెళ్తారు. మళ్ళీ అక్కడ ఏదో పాము ఉంటుంది, పాము మింగగానే మళ్ళీ 10కో 8కో పడిపోతాం. సో అలా ఉంటుందన్నమాట వాళ్ళ యొక్క సాంగత్యం అనేది. సో అందువల్ల రూపగోస్వామి ఏమని హెచ్చరిస్తున్నారు? అలాంటి సాంగత్యం వలన, అలా మాటలు మాట్లాడడం వలన
అట్లే అమ్మా. మన భక్తి అనేది దిగజారిపోతుంది. వాళ్ళతోటే కాదు, ఈవెన్ మన భక్తులతోటి కూడా ఇలాగే వ్యవహరించామనుకోండి, మీ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, మీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని. ఓకే, మరీ అంత ఇంపర్సనల్గా ఉండడం అనేది కాదు, కొన్ని బేసిక్ తెలుసుకోవచ్చు. తెలుసుకునేసి ఒకటి రెండు ప్రశ్నలు వేసేసి మళ్ళీ దాని తర్వాత ఏంటి భక్తి ఎలా కొనసాగుతుంది అనే ప్రశ్నలు వేయాలి. ఎస్పెషల్గా అదే సేవలకు వచ్చినప్పుడు, లేకుంటే ఉత్సవాలలో పాల్గొనేటప్పుడు ఆ, ఎవ గంటల కొద్దీ వేరే విషయాలు చర్చించొద్దు అక్కడ మనం. ఎందుకంటే ఆ సేవలు చేసేటప్పుడు మనకు తెలుసు ఏ భావాలతోటైతే మనం ఆ సేవలు చేస్తూ ఉంటామో, ఎస్పెషల్గా కుకింగ్ చేసేటప్పుడు కానీ, లేకుంటే క్లీనింగ్ చేసేటప్పుడు కానీ, పూలు కొట్టేటప్పుడు కానీ, ఏ సేవ అయినా తీసుకోండి. ఆ సేవ చేసేటప్పుడు మనం అక్కడికి వచ్చింది దేనికి? కృష్ణుని సేవలు చేయడానికి, కృష్ణునికి సేవలు చేయడానికి, కృష్ణుని సంతృప్తిపరచడానికి. సో అలా కృష్ణుని కోసం సేవలు చేయడానికి వచ్చినప్పుడు మనం భౌతికమైన అంటే కుటుంబ విషయాలు కానీ, లేకుంటే ఇంకా బయటి రాజకీయ విషయాలు కానీ, ఆర్థిక విషయాలు కానీ ఏమైనా చర్చించామనుకోండి, అది సేవ అపరాధం అవుతుంది అనమాట. సో అలా సేవాపరాధం కాకుండా కృష్ణునికి సంబంధించినటువంటి కథలు వింటూ చేయాలి. మనం కట్ చేసేది కూరగాయలే కదా, ఏదైనా మాట్లాడవచ్చు అనుకోవద్దు. సో అలా కూరగాయలు కట్ చేసేటప్పుడైనా, వంట వండేటప్పుడైనా, ఇంకే సేవలు చేసేటప్పుడైనా కానీ, పూలు కొట్టేటప్పుడైనా, పుస్తక వితరణ జరిపేటప్పుడైనా కానీ, ఎప్పుడు కూడా, లేదా హరినామ సంకీర్తనకు వెళ్ళినప్పుడు, అన్ని సేవల కార్యాలలో ఎప్పుడు కూడా పూర్తిగా మనం కృష్ణుని ఎలా సంతృప్తిపరచాలి అనే భావంతో, లేదా మనం చేసే సేవ వల్ల కృష్ణుడు సంతృప్తి పడుతున్నాడా లేదా అనే భావనలో చేస్తూ ఉండాలన్నమాట. ఏముందిలేండి, ఎట్లాగో వచ్చిన సేవనే కదా చేస్తున్నాం అని మన చేతులు కాళ్ళు ఒకవైపు, మన నోరు ఇంకొక విషయాలతోటి, వేరే భౌతిక విషయాల పట్ల మాట్లాడొద్దు అన్నమాట. ఓకే, అది ఇక్కడ చెప్తున్నారు. ఇక పాశ్చాత్య దేశాలలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటున్నారు, వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయినాక పేకాట ఆడడం, చేపలు పట్టడం, టీవీలు చూడడం మరియు నిరుపయోగమైనటువంటి సాంఘిక రాజకీయ పతాకాలను గురించి చర్చించడం. అరే ఈ గవర్నమెంట్ ఈ స్కీములు ఇస్తుంది, ఆ గవర్నమెంట్ ఆ స్కీములు ఇస్తుంది, ఇది పనికి మాలిన స్కీము, అది దీనివల్ల లాభం లేదు, దానివల్ల లాభం లేదు, అరే అది ఆ మినిస్టర్ ఇలా చేయాల్సిందే, ఈ మినిస్టర్ ఇలా చేయాల్సిందే, ఇలాంటివి కాదు మాట్లాడాల్సింది. ఈ చిన్నగా ఉన్నప్పుడు అంతా అనేవాళ్ళు. నిన్న కూడా ఇక్కడ క్లాస్లో చర్చిస్తున్నాం. ఏమంటారు, ఇప్పుడు ఏం వయసు అనేసి భగవద్గీత చదవాలి, భక్తి చేయాలి, పెద్దగా అయినాక చేయొచ్చు అని అనేసి. యాక్చువల్గా ధ్రువ మహారాజు స్టోరీ చదువుతున్నాం అనమాట. సో ఆ ధ్రువ మహారాజు అడవికి వెళ్ళి వాళ్ళ నారదమునిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో నారదముని చెప్తాడనమాట ఈ ధ్రువ మహారాజుకి, ఓ బాబు నువ్వు చాలా చిన్న పిల్లవాడివి, ఎందుకు నీకు అంత పరుషం అంటే ఇది మీ అన్నది గట్టిగానే మాట్లాడింది మీ సవతి తల్లి, కానీ ఆమె మాట్లాడిందని అనేసి నువ్వు ఇలా ఇల్లు వదిలేసి రావడం కాదు. ఇప్పుడు చిన్నవాడివి వెళ్ళి ఈ సమయంలో ఈ వయసులో యోగా చేయడం అనేది చాలా కష్టము, పెద్దగా అయిపోయిన తర్వాతకి వచ్చి అప్పుడు యోగా చేద్దువు, ఇప్పుడు చాలా కష్టంతో కూడుకున్నటువంటిది, ఇప్పుడు వెళ్ళి ఆడుకో అనేసి నారదముని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో నారదముని ఆ మాటలకి ధ్రువ మహారాజ్ ఏమంటాడంటే, మీరు ఇచ్చే ఉపదేశాలు చాలా మంచివే, కానీ నా హృదయంకి తగలట్లేవు అవి మీరు ఇచ్చే ఉపదేశాలు. సో
ఎందుకంటే ఈ క్షత్రియుని యొక్క రాకుమారుడి యొక్క ఆ, హృదయం మా తల్లి మాట్లాడినటువంటి మాటలకి ఆ, ఏంది చలించిపోయింది. సో కాబట్టి మీరు ఇచ్చే సూచనలు సలహాలు ఏవైతే ఉన్నాయో ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి నా హృదయానికి తాకలట్లేవు. సో కాబట్టి అవి మ్, నేను పాటించలేను అననేసి చెప్తాడనమాట. సో అక్కడ నారదముని అంటాడు వెళ్ళి ఇంటికి వెళ్ళి ఆడుకో అని అనేసి. సో అయితే ఎంతోమంది రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. అసలు కొంతమంది ఏమో రిటైర్డ్ కాదు, గవర్నమెంట్ వాళ్ళే రిటైర్డ్ అవుతారు పాపం. ప్రైవేట్ వాళ్ళకి రిటైర్మెంట్ ఏమి ఉండదు. ఆ, సరే గవర్నమెంట్ నిన్న అడిగాము, ఒక టీచర్ వచ్చారనమాట క్లాస్ వినడానికి, రిటైర్మెంట్ అయిన టీచర్. సో ఎంతమంది మీ వాళ్ళది ఒక యూనియన్ ఉందన్నమాట, రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అనేసి. సో ఎంతమంది ఉన్నారు మీ యూనియన్లో, ఎంతమంది రిటైర్డ్ అయిపోయినారు కదా. సో వీళ్ళందరూ వాళ్ళకి తెలుసు రిటైర్డ్ అయిపోయినాక ఏం చేయాలి, భగవద్గీత భాగవతం రామాయణం చదువుకోవాలి అని అనేసి. ఎంతమంది చదువుతున్నారు చూడండి. మీ బంధువులలో కానీ మీరు మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఉంటారు కదా. వాళ్ళ దగ్గర కూడా టైం లేదు ప్రభుజీ, మాకంటే బిజీగా ఉన్నారట వాళ్ళు రిటైర్ అయినా కానీ. సో ఇలా రిటైర్డ్ అయిపోయినా ఇప్పుడు చిన్నప్పుడు చదవకపోతిరి, చిన్నప్పుడు చదవనీయకపోతిరి. సరే ఇక మిగిలిన మిడిల్ ఏజ్లో అంటే ఫ్యామిలీ అది ఇది డబ్బులు సంపాదించాలి, దాంట్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇక రిటైర్డ్ అయిపోయినాక కూడా బిజీగా ఉంటే ఇంకా మరి ఎప్పుడు చదువుతారు భగవద్గీత, ఎప్పుడు చదవాలి భగవద్గీత? చివరి నిమిషంలో అప్పుడు అనుకుంటే ఏం లాభం ఉండదు. అయ్యో నేను చిన్నగా ఉన్నప్పుడే భగవద్గీత చదువుంటే బాగుండే అని అనేసి, లేదా కనీసం రిటైర్డ్ అయిపోయినాకనైనా భగవద్గీత చదువుంటే బాగుండు అని అనేసి. సో కొంతమంది రిటైర్డ్ అయిపోయినాక కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఇంకా 60 ఏళ్ళే కదా, ఇంకో 10-15 ఏళ్ళు యాక్టివ్గానే ఉంటాం. సో కాబట్టి ఏదో ఒకటి చిన్న యాక్టివిటీ చేసుకుంటూ ఉందామని. సో కొందరు రాజకీయాల్లోకి వెళ్తున్నారు, కొందరు రకరకాలైనటువంటి యోచనలు చేస్తున్నారు. కానీ అసలు చేయాల్సినటువంటి విషయం ఏంటిది? భక్తి. భక్తి, కృష్ణ చైతన్యం అనేది వైపు ఎవరు వెళ్ళట్లేరు అన్నమాట. సో ఈ విధంగా రకరకాల కార్యాలయాల్లో నియుక్తులైపోయేసి రిటైర్మెంట్ అయిపోయినాక కూడా ఈ ప్రజలు అంటే అవసరం లేని అనవసరంగా మాట్లాడడం ఇటువంటి కార్యాలయాల్లో ఉండిపోయి వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. సో అలా చేయడం వల్ల ఈవెన్ డివోటీస్ కూడా రిటైర్డ్ అయిపోయినాక భక్తి కార్యాలయాల్లో లేరనుకోండి, వాళ్ళ ఇలాంటి కార్యాలయాల్లో ఎంగేజ్ అయిపోతే వాళ్ళ భక్తి అనేది నశించిపోతుంది, నాశనం అయిపోతుంది. సో చాలా ఇంకా వచ్చేసాం, ఇక్కడ అడుగు పెట్టేశాం, ప్రతి వారం క్లాసులు వింటున్నాం, లేదా ఉత్సవాలు అటెండ్ అవుతున్నాం, 16 మాలలు జపం చేస్తున్నాం, నియమాలు పాటిస్తున్నాం, ఆ గురువు యొక్క ఆశ్రయం తీసుకుంటున్నాం, దీక్షలు తీసుకున్నాం, ఇంకా మనకు సేఫ్. ఇక మనల్ని కదిలించే వాడే లేడు. ఉన్నారా ఎవరన్నా? హరే కృష్ణ ప్రభుజీ, డివోటీస్ కి కూడా రిటైర్మెంట్ ఉంటుందా ప్రభుజీ? అంటే డివోటీస్ కి కూడా రిటైర్మెంట్ ఉంటుందా? అంటే కంటిన్యూ జీవితకాలం చేయరా వాళ్ళు? వాళ్ళు చేసే భౌతిక వృత్తి ఏదైతే ఉంటుందో అది రిటైర్మెంట్ తీసుకోవాలి. తీసుకునేసి మా నాన్నకి ఇదే మొత్తుకుంటాం, అయ్యా ఇక సాలు నాయన నువ్వు చేసింది, ఇంకా అసలు ఈ తిన్నాడంటే పొద్దునతో బ్రేక్ఫాస్ట్ చేసాడంటే ఇక్కడ కాలు నిలవదన్నమాట ఇంట్లో. శాల ప్రభు కూడా చెప్పారు సో చాలు ఇంకా అసలు నాకైతే ఒక 10 ఏళ్ళు చేసే వరకనే విసుగొచ్చేసింది. రోజు ఇదే పేషెంట్లని అదే ట్రీట్మెంట్ ఇవ్వడం అని అనేసి.
ఏమైనా కానీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు వేసిన తర్వాతకి విసిగి అనిపించదా? అదే వేరే ఏదైనా కొంచెం కొత్త పని అయితే ఆ, ఇది ఉంటుందేమో, రోజు అదే ప్లేస్లో కూర్చోవాలి, అదే ఇంజెక్షన్ వేయాలి. ఆ, మనుషులు వేరంతే. ఆ, రోజు అదే టాబ్లెట్లు అమ్మాలి, లేకుంటే రోజు అదే పప్పులు ఉప్పులు అమ్మాలి, లేకుంటే రోజు అదే సారీలు అమ్మాలి. సో ఆ, కాబట్టి ఒక 50, అందుకే శాస్త్రాలలో చెప్పారన్నమాట, 25 ఇయర్స్ వరకు గృహస్థాశ్రమం, సారీ బ్రహ్మచర్య ఆశ్రమం, తర్వాత 25 నుంచి 50 ఇయర్స్ వరకు గృహస్థాశ్రమం, తర్వాతకి 50 నుంచి మిగిలిన ఒక 10 ఇయర్స్ 15 ఇయర్స్ వానప్రస్థ ఆశ్రమంలో ఉండాలి అని అనేసి. సో ఎప్పుడైతే మనం ఆ బయటి వృత్తులు మనం తగ్గించుకుంటామో అప్పుడు ఆధ్యాత్మికంగా రోజంతా చెప్పిన ఉన్నా కానీ దాంట్లో ఏమి విసుగుండదు. దీంట్లో ఇంకా మనం చాలా చేయాలి, ఇంకా మనం నేర్చుకోవాలి, లేకుంటే ఇంకా మన సాధన బాగా మెరుగుపడాలి, లేకుంటే ఈ శాస్త్రాలన్నీ ఇంకా మంచిగా చదువుకుంటా ఉండాలి, మళ్ళీ మళ్ళీ వాటిని చదువుతూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ఇవి చదువుతూ ఉంటామో మళ్ళీ భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, సో మళ్ళీ రెండోసారి చదివినప్పుడు, మూడోసారి చదివినప్పుడు మళ్ళీ మనకి ఇంకా ఎక్కువ లోతుగా అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. సో స్పిరిచువల్ దానికి రిటైర్మెంట్ ఏమి ఉండదు, ఓన్లీ భౌతికమైన విషయాలకే రిటైర్మెంట్ ఉంటుందన్నమాట. సో అందుకనేసి చిన్నప్పుడు చదవక, ముసలి వాళ్ళైనప్పుడు చదవక, ఇంకెప్పుడు చదువుతాం భగవద్గీతని? ఓకే. సో ఆ విధంగా మనం భక్తి కార్యాలలో నియుక్తులం కాకపోయినట్లయితే, ఇలాంటి వ్యర్థ వ్యాపారాలలో పాల్గొన్నట్లయితే మన భక్తి అనేది నశించిపోతుంది అని అనేసి అన్నారన్నమాట. సో మనం దీక్షలు తీసుకుంటున్నాం అని అనేసి ఎప్పుడు కూడా సేఫ్ కాదు. మనం అయిపోయింది ఇంకా 4 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నాం, ఇస్కాన్కి వస్తున్నాం, 16 మాలలు చేస్తున్నాం, నియమాలు పాటిస్తున్నాం, సాంగత్యం చేస్తున్నాం, ఉత్సవాలలో పాల్గొంటున్నాం అనేసి రిలాక్స్ కావడానికి లేదనమాట. సో ఎప్పుడైనా మనం ఇటువైపు మళ్ళామనుకోండి మన భక్తి అనేది నశించిపోతుంది, పతనం అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి. ఓకే, నెక్స్ట్ నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. జనసంఘము అనేది కృష్ణ భక్తి భావనలో అభిరుచి లేని వ్యక్తులతో సాంగత్యాన్ని సూచిస్తుంది. అటువంటి సాంగత్యాన్ని వదిలిపెట్టాలి. అందుకే శ్రీల నరోత్తమ దాస ఠాగూర్లు కృష్ణ భక్తుల సాంగత్యంలోనే వసించమని, అనగా భక్త సనేవాస మనకు ఉపదేశించారు. మనుజుడు సదా భగవద్భక్తుల సాంగత్యంలోనే భగవత్ సేవలో నియుక్తుడు కావాలి. ఒకే పోలిక కలిగిన వృత్తి వ్యవహారాలలో నెలకొన్నట్టి వారితో సాంగత్యము ఆ వృత్తి వ్యవహారాలలో పురోగమించడానికి మిక్కిలి అనుకూలంగా ఉంటుంది. అందువలన లౌకికులు తమ ప్రయత్నాలను అధికం చేయటానికి నానా రకాలైన సంఘాలను, సమాజాలను ఏర్పాటు చేస్తుంటారు. ఉదాహరణకు వాణిజ్య రంగంలో స్టాక్ ఎక్స్చేంజ్లు, వాణిజ్య సంఘాలు వంటివి మనకు కనిపిస్తాయి. అదేవిధంగా శ్రీకృష్ణ విస్మృతి కలుగనట్టి భక్తుల సాంగత్యాన్ని పొందే అవకాశాన్ని జనులు వసగడానికే మేము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘాన్ని, అనగా ఇస్కాన్ ఏర్పాటు చేశాము. ఈ హరినామ సంకీర్తనోద్యమము ద్వారా మేము అందించే ఆధ్యాత్మిక సాంగత్యము రోజురోజుకు పెరుగుతున్నది. నిద్రాణంగా ఉన్నట్టి తమ కృష్ణ భక్తి భావనను జాగృతం చేసుకోవటానికి ప్రపంచంలోని అన్ని భాగాల నుండి జనులు మా సంఘంలో చేరుతున్నారు. ఓకే, హరే కృష్ణ. సో ఇంకొకటి ఏంటంటే సాంగత్యం, జనసంఘ
ఎవరితో సాంగత్యం చేయాలి, ఎవరి సాంగత్యాన్ని వదిలేయాలి అని అనేసి. సో చైతన్య మహాప్రభు కూడా అంటారు, అసత్సంగ త్యాగ్ ఏ వైష్ణవ ఆచార్. సో ఎవరైతే భక్తులు కాదో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. ఇదే వైష్ణవ ఆ, ఆచారం. సో భక్తులు కానటువంటి వాళ్ళ సాంగత్యం చేయొద్దు అనమాట. చేసినట్లు ఏమైపోతాం, సో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మన భక్తి అనేది తగ్గిపోతుంది లేదా నశించిపోతుంది అన్నమాట. సో బయట ప్రపంచంలో ఏదైనా కార్యం చేయాలి అనుకోండి, సో ఆ కార్యం చేయడానికి దాని యొక్క వాళ్ళందరూ కూడా కలిసి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటారు, లేకుంటే సెమినార్లు ఏర్పాటు చేస్తారు, లేకుంటే ఇంకా రకరకాల పద్ధతులలో వాళ్ళు కలిసి చర్చించేసి ఏ విధంగా మనం ఇంకా ప్రగతి సాధించాలి అని అనేసి ప్లాన్లు వేస్తూ ఉంటారనమాట. ఎవరైనా ఏ వృత్తి వాళ్ళకు సంబంధించిన వాళ్ళైనా కానీ వాళ్ళ వాళ్ళ వృత్తిలో వాళ్ళు డాక్టర్స్ అనుకోండి, వాళ్ళ అసోసియేషన్ ఉంటుంది. సో వాళ్ళకి కాలేజీలో చదివి చేసిన తర్వాతకి ఇంకా మళ్ళీ ఏమీ చదవకుండా ఉండడం అనేది ఉండదు. మళ్ళీ కొన్ని సెమినార్స్ ఉంటాయి, వర్క్షాప్స్ ఉంటాయి, ఒక 4 రోజులని 2 రోజులని అనేసి. సో ఏ సబ్జెక్టుకు సంబంధించిన వాళ్ళైతే ఆ సబ్జెక్టుకు సంబంధించిన అసోసియేషన్లో సీనియర్ డాక్టర్ల దగ్గర నుంచి వాళ్ళు ట్రైనింగ్ పొందుతూ ఉంటారన్నమాట. సో అలా నేర్చుకోలేదనుకోండి, వాళ్ళకి కొత్త విషయాలు తెలియదు, లేకుంటే ఆ చేస్తున్నటువంటి విషయాల పట్ల పూర్తి పట్టు అనేది ఉండదన్నమాట. సో అందుకనేసి వాళ్ళందరికీ తెలుసు మనం ఎప్పటికప్పుడు మనకున్న దాన్ని అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, లేకుంటే ఉన్న వాటిని చర్చించడం కానీ చేయాలని అనేసి వాళ్ళు మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. ఈవెన్ క్రిస్టియన్స్ కూడా పండుగలు కూటమిలు చేస్తారు కదా, వాళ్ళు ఎప్పుడు చేస్తారు? ఆదివారాలు, ఆదివారాలు, న్యూ ఇయర్, క్రిస్టమస్, ఎవ్రీ సండే, ఫ్రైడే నైట్. మన పండగలు ఎప్పుడు ఉంటే దానికి ఒక రోజు ముందు చేస్తారు. ఎందుకంటే లేకుంటే వాళ్ళు మన పండగలకు వచ్చేస్తారు కదా. ఇప్పుడు మీరు గమనించండి, మీ ఊర్లలో పోస్టర్లు పెడతారు, లేకుంటే ఎప్పుడు ఏవో ఒక వాళ్ళది పోస్టర్ ఉంటూనే ఉంటుంది. ఉండదా ఉండదా? ఉంటాయి ఏ సిటీలో ఊరికి వెళ్ళినా కానీ వాళ్ళ పోస్టర్లు ఉంటాయి. వాళ్ళకున్నది ఓన్లీ క్రిస్మస్ పండగ ఒక్కటే. అయినా కానీ మరి ఎందుకు మన పండగ వచ్చినప్పుడల్లా నేను చాలాసార్లు గమనించాను అనమాట. నాకు కూడా ఒకసారి ఒక డివోటీ చెప్పారు, అబ్జర్వ్ చేయండి వీళ్ళది ఎలా ఉంటుంది అని అనేసి అని అంటే నేను అబ్జర్వ్ చేయడం ప్రారంభించాను అనమాట. సో అలా చేసినప్పుడు మన ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో, గణేష్ పండుగ ఉందనుకోండి, దానికి 2 రోజుల ముందు వాళ్ళ పండుగలు ఉంటాయి, కూటములు ఉంటాయి, మీటింగ్స్. లేదా ఇలా మన ఫెస్టివల్ ఏది ఉన్నా కానీ దానికి ముందే చేస్తారనమాట. ఎందుకు అంటే మళ్ళీ అటువైపు వాళ్ళ ఆకర్షితులు కాకుండా ఉండడానికి. సో ఇక్కడ మంచిగా 3 రోజులు వాళ్ళకి బాగా గట్టిగా బోధనలు చేస్తారు. మీరు అటు ఆ పండగలు చెయ్యొద్దు, అవి నమ్మొద్దు అని అనేసి వాళ్ళన్న ఇక ఏంటి బ్లడ్లో ఎక్కిస్తారనమాట. సో అలా ఎక్కించే వరకు ఇక వాళ్ళు ఆ పండగ చేసుకోకుండా ఉంటారు. కానీ మనమేంటి, ఓ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని అనేసి మనం సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. సో అదే అనమాట. సో అంటే వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం కూడా. మన పండుగలకేమో మనం ఏ గుడి అన్నా పోస్టర్లు వేస్తుందా? ఎవరైనా పోస్టర్లు వేస్తారా? బ్యానర్లు కడతారా? ఈ మధ్య కొద్దిగా వచ్చింది, ఏదో
అది కూడా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటోలు వేసుకోవాలని అనేసి, అయ్యప్ప స్వామి పూజలు అని అనేసి, లేకుంటే దీపావళి పండుగకి, ఆ, సంక్రాంతి గణేష్ దానికి రెండిటికి బ్యానర్లు పెడతారు కానీ దసరాకి, సంక్రాంతికి, పెడతారు. మరి ఎవడు ఈ సంక్రాంతి ఇంకో వారం రోజులు ఉంది. ఒక్క ఊర్లోనైనా ఒక బ్యానర్ కట్టిండ్రా సంక్రాంతి బ్యానర్? ధనుర్మాసం పూజలు అని పెడతారు కానీ వేరే ఏం పెట్టారు ప్రభుజీ. వాడు మాత్రం ధనుర్మాస పూజలు వాళ్ళు అని. మాత్రం ఇట్లా చిన్నదే ఏమీ ఉండదు వాళ్ళకి. ఏం పండుగలు ఉంటాయి? ఒక్క సంవత్సరానికి ఒక్కటే పండగ. అయినా కానీ ఎప్పుడు సంవత్సరం పొడుగునా ఆ కూటములు, ఈ కూటములు, తైలాభిషేకాలు, అది ఇది అని అనేసి ఏవేవో పెడతా ఉంటారు. సో అదే అన్నమాట అసోసియేషన్. సో ఆ భక్తిలో ఎదగాలి అని అనుకుంటే ఆ సాంగత్యంలో ఉండాలి. లేకపోయినట్లయితే మనం భక్తి అనేది నశించిపోతుంది అన్నమాట. సో వాళ్ళని విమర్శించడం కాదు, వాళ్ళు చేసేది ఏంటి, ఏం చేస్తున్నారు, దాన్ని ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళకి తెలిసిన ఆ భక్తిలో ఉండడం, లేకుంటే ఆ వచ్చిన జనాలని ఆ, మళ్ళీ వెనక్కి వెళ్ళకుండా ఉండడానికి, సో తిరిగి వాళ్ళతోటే ఉండడానికి వాళ్ళు అలా చేస్తున్నారు అన్నమాట. అది మనం నేర్చుకోవాలి, ఎంతో నేర్చుకోవాలన్నమాట. వాళ్ళని చూసిన ఇవన్నీ చూసి నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎంత పకడ్బందీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, ఎంత ప్రచారం చేస్తారు, ఎన్ని పోస్టర్లు ఆ గోడలకు అతికిచ్చేవైతే ఊరు మూల మూలలో ఉంటాయి. మన జగన్నాథ రథయాత్రకి మనం ఖమ్మం మొత్తంలో చేయలేకపోతాం. చూడండి, ప్రతి 15 రోజులకి వాళ్ళది ఏదో ఒక పోస్టర్ ఉంటుందా? ఉంటుంది. ఖమ్మం నలుమూలల ఏ మూలకైనా వెళ్ళండి, అది కనిపిస్తుంది వాళ్ళ పోస్టర్. ఖమ్మమైనా కాదు, ఎక్కడో హైదరాబాద్లో జరిగే కల్వరి టెంపుల్ ఈడ పెడతారు. ఇంకా కొంతమంది అయితే నేను 2-3 సార్లు చూశానన్నమాట. వాళ్ళు ఫాదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి క్లాసులు అటెండ్ అయ్యి మళ్ళీ పోయి ఊర్లలో ప్రచారం చేస్తున్నారు. ఎంత ఇదో దానిపైన వాళ్ళకి శ్రద్ధ అనండి, లేకుంటే పట్టుదల అనండి, అలా. ఓకే. సో అలాగే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ సంఘాలు ఉంటాయి, వాళ్ళ సంఘాలలో మీటింగ్లు పెట్టుకునేసి ఎలా వ్యాపారం చేయాలి అనేది ఉంటుంది. సో అదేవిధంగా మన ఆధ్యాత్మిక దానికోసం ఈ కృష్ణ చైతన్యం అనేది దేనికోసం నిర్మించబడింది ఇస్కాన్ సంస్థ అంటే, సో భక్తిలో ఎవరైతే ఎదగాలనుకుంటున్నారో, సో అటువంటి భక్తులకి సాంగత్యం కల్పించడానికి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అనేది ఏర్పాటు చేయబడింది. సో అలా మనం ఎప్పటికీ సాంగత్యంలో ఉన్నట్లయితే ఆధ్యాత్మిక సహచర్యం అభివృద్ధి చెందుతుంది. సో అలా నిగూఢమైన ఉన్నటువంటి కృష్ణ చైతన్యం మేలుకొల్పడానికి ఈ సంఘంలో చేరుతున్నారు అని అనేసి శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారన్నమాట. ప్రపంచంలో ఎన్నో చోట్ల ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో పాల్గొనడం ఇస్కాన్ సంస్థలో భాగంగా అవుతున్నారు. సో కాబట్టి ఇది చాలా సాంగత్యం అనేది ముఖ్యం. భక్తుల సాంగత్యం అనేది ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు. విడిచిపోయామా కథమే. ఓకే, నెక్స్ట్. ఎవరు చదువుతారు నెక్స్ట్? శ్రీకృష్ణ పరమ పూజ్యశ్రీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరు అనువృత్తి అనే వ్యాఖ్యానంలో శుష్క వేదాంతులు లేక మనోకాల్పనికులు జ్ఞానాన్ని ఆర్జించుటకు అధికంగా ప్రయత్నించుట కూడా అత్యాహార విధానం అనగా అవసరమైన దానికంటే అధికంగా సేకరించడం అనే దాని క్రిందికే వస్తుందని చెబుతున్నారు. శ్రీమద్ భాగవతాన్ని అనుసరించి మనోకాల్పనిక తాత్వికులు కృష్ణ చైతన్య రహితమైన శుష్క వేదాంతాన్ని గురించి ఎన్నో సంపుటాలను రచించుటకు ప్రయత్నించడం పూర్తిగా వ్యర్థం. ఆర్థికాభివృద్ధికి సంబంధించి సంపుటాల కొద్దిగా రచించిన కర్మిష్ఠులు
వ్రాతలు కూడా ఈ అత్యాహార విధానం కిందికే వస్తాయి. అలాగే కృష్ణ చైతన్యం లేకుండా భౌతిక వస్తువులను శాస్త్రీయ విజ్ఞాన రూపంలో గాని ఆర్థిక లాభ రూపంలో గాని అధికారికంగా సంపాదించుటకు ప్రయత్నించే వారు కూడా ఈ అత్యాహార నియంత్రణలోకే వస్తారు. కర్మిష్ఠులు తమ భవిష్యత్ పరిస్థితిని తెలియకపోవుట చేతనే భవిష్యత్తు తరాల కొరకై అధికాధికంగా ధనాన్ని కూడబెట్టేందుకు శ్రమిస్తుంటారు. అలాంటి మూర్ఖులు తమ కుమారుల కోసం మనువల కోసం సంపాదించడంలోనే ఆసక్తులై రాబోయే జన్మలో తమ స్థితి ఎలా ఉంటుందని ఆలోచించరు. ఈ విషయాన్ని సూచించడానికి ఉదాహరణలుగా అనేక సందర్భాలు ఉన్నాయి. ఒకసారి ఒక గొప్ప కర్మిష్ఠి తన కుమారుల కొరకు మనువుల కొరకు అపారమైన ధనాన్ని సేకరించాడు. కానీ తర్వాత తన కర్మను అనుసరించి పూర్వ జన్మలో తన సంతానం కొరకు తాను నిర్మింపజేసిన భవనానికి దగ్గరలో ఒక చెప్పులు కుట్టుకునే వాని గృహంలో జన్మించాడు. అతడు తాను ముందు కట్టించుకున్న భవనం దగ్గరికి రాగానే పూర్వ జన్మలోని తన కుమారులు మనువలు అతని చెప్పులతో కొట్టారు. కర్మిష్ఠులు జ్ఞానులు కృష్ణ చైతన్యం పట్ల ఆసక్తులు కానిచో వారు నిరర్ధకమైన నిష్ఫలమైన కార్యాలలో తమ జీవితాన్ని వ్యర్థం చేసే వారవుతారు. ఓకే. సో మేము ఇస్కాన్కి కొత్తగా వచ్చినప్పుడు మా యూత్ ప్రోగ్రామ్స్లలో ఒక డ్రామా వేసేవాళ్ళు అనమాట. ఏం డ్రామా అంటే పాపం ఒక సాధారణ వ్యక్తి ఉంటాడు. సో ఆ సాధారణ వ్యక్తి ఎంతో కష్టపడేసి బాగా డబ్బును సంపాదించడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా స్టూడెంట్గా ఉంటాడు. స్టూడెంట్గా ఉన్నప్పుడు నారదముని వచ్చేసి, అరే బాబు నువ్వు జపం చెయ్యి, భగవద్గీత చదువు అని అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే స్టూడెంట్ అంటాడు, లేదండి మాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను ఇక్కడ చదువుకోవడానికి వచ్చాను. సో ఈ చదువుకొనేసి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత అప్పుడు ఎట్లాగూ సెటిల్ అయిపోతాం కదా లైఫ్లో, అప్పుడు జపం చేస్తాను అని అనేసి అంటాడు. సరే అనేసి నారదముని వెళ్ళిపోతాడు. సో ఇతను చదువు అయిపోయిన తర్వాతకి మంచి ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం చేస్తున్నప్పుడు మళ్ళీ నారదముని రావడం జరుగుతుంది. సో నారదముని వచ్చేసి మళ్ళీ అడుగుతాడు, అయ్యా నువ్వు అప్పుడు అన్నావు కదా నువ్వు జాబ్ వచ్చిన తర్వాతకి సెటిల్ అయిపోతావు, సెటిల్ అయిపోయినాక భక్తి చేస్తానని అనేసి, మరి ఇప్పుడైనా జపం చెయ్యి అని అనేసి. లేదండి ఇప్పుడే అది ఏంటిది జాబ్ మొదలు పెట్టాను, పెళ్ళి కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు నేను జాబ్ చేసుకోవాలి, నేనే వంటలు వండుకోవాలి, నేనే అన్ని చేసుకోవాలి. సో కాబట్టి పెళ్ళి చేసుకుంటే మా భార్య వస్తుంది, ఆమె వండి పెడుతుంది నాకు. సో నాకు టైం ఉంటుంది, అప్పుడు నేను జపం చేస్తాను అంటాడు. సరే అనేసి నారదముని వెళ్ళిపోతాడు. తిరిగి మళ్ళీ పెళ్ళి అయిపోయిన తర్వాతకి వాడి దగ్గరకు వస్తాడు. అప్పుడు చెప్పావు కదా ఇప్పుడైనా జపం చెయ్యి అని అనేసి. సో అప్పుడు అన్నాడు, లేదు లేదు ఇప్పుడు ఫ్యామిలీ, వైఫ్, ఈ జాబ్ ఇవన్నీ చాలా బిజీగా ఉన్నాయి. సో పిల్లలు పుట్టిన తర్వాతకి జపం చేయడం మొదలు పెడతాం, లేదంటే భగవద్గీత చదవడం మొదలు పెడతామని అనేసి. కొన్ని సంవత్సరాలకి అది కూడా అయిపోతుంది. మళ్ళీ వస్తాడు. మళ్ళీ వస్తే చూస్తున్నారుగా నారదముని, వీళ్ళని స్కూల్కి పంపించాలి, అన్నీ నా ఆఫీస్ చూసుకోవాలి, ఇవన్నీ చేయాలి. సో నేను అనుకున్నాను కానీ ఇప్పుడే ఇంకా అసలు టైం లేకుండా అయిపోయింది, ఇంకా ఎక్కువ బిజీ అయిపోయినాం ఇలా అనేసి ఎప్పటికప్పుడు దాటవేస్తూ ఉంటాడు అనమాట. పెద్దోడైపోతాడు, పిల్లల పెళ్ళిళ్ళు చేస్తాడు, అన్నీ చేస్తాడు. అయిపోయినాక కూడా ఇప్పుడైనా భక్తి చేయనంటే ఇప్పుడు కూడా లేదు, నా మనవాళ్ళతో ఆడుకోవాలి, అది ఇది అని అనేసి చెప్తూ చెప్తూ చివరికి చనిపోతాడు. చనిపోయిన తర్వాతకి బాగా మంచిగా సెటిల్ అయిపోతాడు. ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, అన్నీ ఉంటాయి. చనిపోయిన తర్వాతకి ఆ ఆత్మ ఏదైతే ఉందో అక్కడే ఇక్కడ ప్రభుపాదుల వారు ఒక వేరే వాళ్ళ ఇంట్లో జన్మించారని చెప్తున్నారు, చెప్పులు కుట్టే వాళ్ళ ఇంట్లో. కానీ మాకు అప్పుడు అంటే మేబీ కొంచెం పిల్లలం కదా, సో మమ్మల్ని ఆకర్షించడానికి అనేసి ఇంకొక స్టోరీ చెప్పారు మనకి, వేయించాము. సో ఒక కుక్కలాగా పుడతాడు ఆ ఇంటి దగ్గరే.
సో అలా పుట్టే వరకు ఆ కుక్క ఎప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లలంతా కూడా వాళ్ళు విలాసవంతంగా గడుపుతూ ఉంటుంటే డబ్బునంతా వృధా చేస్తుంటే వీడికి చూసి ఆ కుక్క శరీరంలో ఉన్న వాడికి చూసేసి చాలా బాధ కలుగుతుంది. అయ్యో, నేను ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదించాను, వీళ్ళేమో ఇలా దుర్వినియోగం చేస్తున్నారు అని అనేసి. సో ఎప్పుడు పోయి ఆ ఇంటి దగ్గర వాళ్ళకి చెప్దామని చూస్తూ ఉంటాడు అన్నమాట. బౌ 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 అని అరుస్తూ ఉంటాడు. ఏం చేస్తారు ఆ కొడతారు. ఆ పిల్లలు, ఈ కుక్క వచ్చి మన ఇంటి ముందు మరుగుతుంది అని అనేసి దాన్ని కట్ట తీసుకొని కొడతారనమాట. సో అలా అయిపోతుంది మన ఇక్కడ జీవితం అని అనేసి చెప్తున్నారు. ఓకే. సో ఆ, అసలు ఇది ఎంత ఎందుకు వచ్చింది? ఆ, అదే మనం అసలు ఈ మనుష్య జన్మలో ఏం చెయ్యాలి, మన లక్ష్యం ఏంటిది అనేది తెలుసుకోకుండా ఉన్న సమయానంతా ఇలాంటి కార్యాలలో ఉపయోగించినట్లయితే మనకేమవుతుంది? మన బతుకు ఏమైపోతుంది? కుక్క బతుకు అవుతుంది. సో మనం చాలా ప్రేమగా పెంచినటువంటి పిల్లలే మనల్ని ఏం చేస్తారు? కట్టబెట్టి కొడతా ఉంటారు అనమాట. అయినా కానీ మనం ఏం చేస్తాం? అక్కడే నిలబడి బాబా బాబా అని అరుస్తూ ఉంటాం. సో నిన్న 14వ అధ్యాయంలో ప్రకృతి త్రిగుణాల గురించి చర్చిస్తూ ఉన్నారా రమామాతాజీ? చావరమ్మ మాతాజీ? సో అక్కడ చెప్పడం జరిగిందనమాట. ఈ ప్రకృతి త్రిగుణాలలో మనం పనిచేసినట్లయితే మనం ఉర్దు సత్ సత్వ ఊర్ధ్వ గచ్చంతి సత్వ, మధ్య తిష్టంతి రాజస, అదో గచ్చంతి తామస అని అనేసి. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఉన్నత లోకాలకు వెళ్తారు, రజోగుణంలో ఉన్న వాళ్ళు భూలోకంలో ఉంటారు, అలాగే తమో తమో గుణంలో గుణంలో ఉన్నటువంటి ఉన్న వాళ్ళు అతల వితల నరకల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకాలలో జన్మెత్తాల్సి వస్తుంది. ఎస్ సో అలా జన్మలు ఎత్తినప్పుడు మనల్ని ఒట్టిగానే ఆడ అన్ని విలాసవంతంగా ఏమి ఉంచరు. ఏం చెప్తారు? ఏం చేస్తారు? ఈ ఆత్మని పనిష్మెంట్స్ ఉంటాయి. పనిష్మెంట్ సలసల కాలే నూనెలో వేసి వేయించుతా ఉంటారన్నమాట. భాగవతం Yes. 5వ స్కందంలో వస్తుంది. ఏ కార్యాన్ని ఎలాంటి తప్పు ఇక్కడ ఏమంటారు? ఫస్ట్ లో అప్పుడు చెప్పేవాళ్ళు అనమాట, నవ్వొచ్చేది. ఎవరైతే బాగా ఈ ఫ్రైస్, చికెన్ ఫ్రై, ఆ ఫ్రై ఈ ఫ్రై అని తింటారో సో మిమ్మల్ని కూడా అక్కడ నరకానికి పంపిపోతారు. మీరు ఆ నరకానికి వెనక అక్కడ మిమ్మల్ని కూడా ఫ్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే అది చనిపోయిన బాడీనే ఫ్రై చేస్తారనమాట. ఆ నరకలోకంలో ఏంటంటే అక్కడ స్పెషాలిటీ ఏంటంటే అక్కడ ప్రాణం పోదు. యాతన శరీరంతో అవి ఆ, అన్ని ఒక అనుభవించాలి. అక్కడ ఒక స్పెషల్ బాడీ ఉంటుంది. ఆ బాడీ ఏంటంటే యాతన శరీరం అంటారనమాట. సో ఆ యాతన శరీరంతో అందులో నూనెలో ఫ్రై చేస్తూ ఉంటుంటే మనకి బాధనే తెలుస్తుంది, చనిపోయేది ఉండదన్నమాట. సో ఇక్కడ ఏంటి, ఒకసారి కాల్చామంటే క్షణాలలో ప్రాణం పోతుంది. కానీ అక్కడ అలా కాదనమాట. మనకి ఎన్ని రోజుల పాటు లేదా ఎన్ని నెలల పాటు లేకుంటే ఇన్ని కోళ్ళ ఈక్వల్ టు ఇంతకాలం ఫ్రై అని అనేసి ఉంటుంది అనమాట. సో అంతకాలం పాటు మనల్ని ఫ్రై చేస్తూ ఉంటారు. ఫ్రై చేసినప్పుడు మన శరీరం ప్రాణమేం పోదన్నమాట. సో ఆ బాధను అనుభవిస్తూ ఉండాలి. సో కాబట్టి మనం ఏం చేయాలి? ఈ జీవితంలోనే మనం నిర్ణయం తీసుకోవాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏం చేయాలి అని అనేసి. సో ఎలాగైతే చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి డిగ్రీ చదివేంత వరకు చదివించి ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఉద్యోగం రావాలనో లేకుంటే జాబ్ చేయాలనో లేకుంటే లైఫ్లో సెటిల్ కావాలనో, ఎలాగైతే మిగిలిన 40 సంవత్సరాలకి అంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు
ఏ ఉద్యోగం చేయాలి అని అనేది ఫస్ట్ 15 సంవత్సరాలు ఏం చేస్తే తర్వాత 40 సంవత్సరాలు అదే చేయాలి. దాని అప్పుడు పొందినటువంటి ట్రైనింగ్ ఎడ్యుకేషన్ ద్వారా మనకు ఆ జాబ్ అనేది వస్తుంది, లేదా ఆ పని అనేది చేయాల్సి వస్తుంది. సో ఎలాగైతే ఫ్యూచర్ కోసం 15 సంవత్సరాలు ఇక్కడ కష్టపడుతున్నామో 40 సంవత్సరాల ఫ్యూచర్ కోసం, సో మనం ఏం చేయాలి? అనంతమైనటువంటి అంటే అనంతమైనటువంటి కాలం అన్నమాట. అంటే అన్లిమిటెడ్, ఎండ్ లేనటువంటి కాలంలో మనం ఆనందంగా ఉండడం కోసం ఈ కొన్ని రోజులు హరే కృష్ణ హరే రామ అని అనాలి, జపం చేయాలి, నియమాలు పాటించాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి. అలా చేయనట్లయితే మనం ఏమైపోతుంది అంటున్నారు ఇక్కడ? పతనం అయిపోతాం. ఏదో ఇక్కడ చెప్పినట్లుగా ఆగమ జన్మలు పొందాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రభుజీ నేను చదవనా ప్రభుజీ? చదవండి. ప్రయోజనవాదులు చెప్పే విధంగా సత్వర లాభం కొరకు శాస్త్ర విధి విధానాలలో కొన్నింటిని అంగీకరించడం అనేది నియమ ఆగ్రహము అని పిలువబడుతుంది. ఆధ్యాత్మిక పురోగతి కొరకు ఉద్దేశింపబడి శాస్త్ర నియమ నిబంధనలు నిర్లక్ష్యపరచడము నియమ ఆగ్రహము అని పిలువబడుతుంది. ఆగ్రహము అంటే స్వీకరించడానికి ఆసక్తి అని, ఆగ్రహము అంటే స్వీకరించకపోవడం అని అర్థం. నియమ అనే పదానికి ఈ రెండింటిలో దేనిని జోడించినా నియమాగ్రహము అనే పదం తయారవుతుంది. కనుక పద కలయికలను బట్టి నియమాగ్రహమునకు 2 అర్థాలు వస్తాయి. కృష్ణ భక్తి భావనలో అభిరుచి కలిగిన వారు ఆర్థికాభివృద్ధి కొరకు నియమ నిబంధనలను చేపట్టరాదు. కేవలం కృష్ణ భక్తి భావనలో పురోగతి కొరకే వారు శాస్త్ర విధి నియమాలను శ్రద్ధతో స్వీకరించాలి. నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ వారు అక్రమ సంబంధానికి, మాంసభక్షణానికి, జూదానికి, మత్తు పదార్థ స్వీకారానికి పూర్తిగా దూరంగా ఉండాలి. హరే కృష్ణ ప్రభుజీ, కంటిన్యూ చేయనా? నెక్స్ట్ కూడా చదవండి. వైష్ణవులను, భక్తులను నిందించడమే పని అయినట్టి మాయావాదుల సాంగత్యాన్ని కూడా మనసు వదిలిపెట్టాలి. భుక్తి కాములు భౌతిక సుఖం పట్ల ఇష్టమున్నవారు, ముక్తి కాములు నిరాకార బ్రహ్మములో లీనం కాగోరేడివారు, సిద్ధకాములు యోగ సిద్ధులను పొందగోరేవారు అత్యాహారులుగా పరిగణింపబడినారు. అటువంటి వ్యక్తులతో సాంగత్యం ఎంత మాత్రం వాంఛనీయం కాదు. ఓకే, సో ఇక్కడ ఏమని చెప్పారు? శాస్త్రాలను కేవలం ఏదో నామమాత్రం కోసం పాటించడం కాదు. సో నియమాగ్రహ అనే విషయాన్ని చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ ఏవైతే నియమాలను పాటించమని చెప్పారో, సో ఆ నియమాలను కేవలం ఉల్లంఘించడం లేదా ఆర్థిక అభివృద్ధి కోసం ఉపయోగించుకోండి, అది భక్తిలోకి ఉపయోగపడదు అని తెలియజేస్తున్నారు అన్నమాట. సో మనం భక్తిలో ప్రగతి సాధించాలంటే ఇక్కడ చెప్పిన విధంగా 4 నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని అనేసి చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఈ భక్తిని చేస్తూ ఈ భక్తి ద్వారా మనం డబ్బులు సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉండొద్దు అన్నమాట. సో దాని ద్వారా డబ్బులు వస్తే రావచ్చు, కానీ డబ్బుల కోసమే భక్తి చేయొద్దు, డబ్బులు కావాలనే భక్తి చేయొద్దు అన్నమాట. ఓకే, ఎప్పుడైతే మనం ధర్మాన్ని పాటించామనుకోండి, ఏమైతుంది? ధర్మాన్ని పాటించినట్లయితే ధర్మం విస్తరిస్తుంది, ధర్మమే కాపాడుతుంది. ఓకే, ధర్మం కాపాడుతుంది. ధర్మం పాటించినట్టయితే మనకు ముక్తికి దగ్గరగా వెళ్తాం ప్రభుజీ. దానికి మధ్యలో ఇంకా 2 ఉంటాయి. ధర్మానికి, ముక్తికి, మోక్షానికి మధ్యలో 2 ఉంటాయి. ఒకటి వైరాగ్యం అనేది వస్తుంది మనకు ధర్మం పాటిస్తూ ఉంటే. లేదమ్మా, మీరు అందరూ పెళ్లిలో చదువుతారు కదా అయ్యగారు చెప్పినప్పుడు, ధర్మ అర్థ కామ మోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. చదువు. సో ధర్మాన్ని పాటించినట్లయితే ఏమైతుంది అంటున్నారు? అర్థాన్ని పాటిస్తాం, అర్థం వస్తుంది, డబ్బు వస్తుంది అన్నమాట.
ఓకే, డబ్బు వస్తే ఏమవుతుంది? కామం పెరుగుతుంది. మన కోరికలన్నీ కూడా తీర్చుకోవచ్చు. సో ఇది ఒక సీక్వెన్స్ అన్నమాట. ధర్మ, అర్థ, కామ, మోక్షం అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ మన లైఫ్లో. సో ధర్మంగా ఉంటే దాంతో పాటుగా బై ప్రోడక్ట్గా అర్థం అనేది వస్తుంది. అర్థం ఉన్నప్పుడు మనకైతే ఏవైతే భౌతిక కోరికలు ఉన్నాయి, మనం ధర్మం అనేది ఎప్పుడూ ఉండాలి. ఉంటే ఆ ధర్మం లోపలనే మన కోరికలను తీర్చుకుంటాం. అక్కడ ధర్మం ఎంతవరకు అయితే పర్మిషన్ ఇస్తుందో అంతవరకు మనకున్నటువంటి అర్థాన్ని, అంటే డబ్బును ఉపయోగించేసి మనకున్న కోరికలను తీర్చుకుంటాం. ఓకే, సో ఎప్పుడైతే ఈ ధర్మంగా ఉండడం వల్ల వచ్చిన డబ్బుని మన కోరికలు తీర్చుకుంటడం వల్ల చివరిగా ఏమైపోతుంది? మోక్షానికి వెళ్తాం. మోక్షానికి వెళ్తాం. కానీ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? అందరూ కూడా ధర్మాన్ని, మోక్షాన్ని వదిలేస్తున్నారు. అర్థము కామము కోరుకుంటున్నారు. ఇవి రెండు మధ్యలో రెండే కావాలని కోరుకుంటున్నారు. సో దానివల్ల ఏమైతుంది? డబ్బు వచ్చినా కానీ వాళ్ళ యొక్క కామం పెరగడం వల్ల, అంటే కోరికలు పెరగడం వల్ల అన్లిమిటెడ్ ఇంద్రియ తృప్తి, అంటే అనంతమైనటువంటి ఇంద్రియ తృప్తి చేయడం వల్ల, అంటే రెగ్యులేటెడ్ కానటువంటి, అంటే నియంత్రణ లేనటువంటి ఇంద్రియ తృప్తి చేయడం వల్ల ఏమైతుంది? మోక్షం వస్తుందా? పతనం అవుతారా? సో ఎప్పుడైతే ఈ ధర్మం లేకుండా డబ్బు సంపాదించారనుకోండి, కోరికలు, అనంతమైనటువంటి కోరికలు తీర్చుకుంటారు. సో ఆ అనంతమైనటువంటి కోరికలు తీర్చుకోవడం వల్ల, ఇంద్రియ తృప్తి చేయడం వల్ల ఏమైతుంది? పతనం చెందుతుంది. పతనం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా ధర్మాన్ని పాటిస్తూ ఎంత అర్థాన్ని సంపాదించినట్లయితే దానికి అనుగుణంగా, ధర్మానికి అనుగుణంగా మన కోరికలను తీర్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఎప్పుడైతే అలాంటి రెగ్యులేటెడ్ లైఫ్, అంటే నియంత్రితమైనటువంటి జీవనాన్ని గడుపుతామో అప్పుడు మోక్షం అనేది కలుగుతుంది. సో అందుకనే అంటారు ధర్మేచ, అర్థేచ, మోక్షేచ, కామేచ, మోక్షేచ నాతు చరామి. ఈ గుర్తుపెట్టుకోవాలి మంత్రాలన్నీ, ఒట్టిగా ఆ రోజు చదివి వదిలేయటం కాదు. ఓకే, సో అదే అన్నమాట ఇక్కడ చెప్పినటువంటి విషయం. అసలు మనం ఇదంతా ఎందుకు వచ్చాం? అత్యాహారం అనేది జ్ఞానానికి అండ్ ధర్మానికి, మోక్షానికి, వీటన్నిటికీ కూడా వర్తిస్తుందా ప్రభుజీ? అన్నిటికీ నియమాగ్రహం. నియమాలకు లోబడి చేస్తూ ఉండాలన్నమాట. సో మనము ఇంతకు ముందు సెషన్ లో యాక్చువల్ గా మనం అత్యాహార గురించి ఇంతకుముందు సెషన్ లో కూడా మాట్లాడుకున్నాం ప్రభుజీ. అవును, ఆ సెషన్ లో ఫస్ట్, అంటే సెకండ్ శ్లోకాలో ఫస్ట్ పాయింట్ అత్యాహారనే. కాకపోతే అక్కడ మనము భౌతికమైన వనరులను, ఫర్ ఎగ్జాంపుల్ ఆహార పదార్థాలను పక్షులకి నియమితంగా తీసుకుంటాయి, కానీ మనుషులు అనే వాళ్ళు దాన్ని ఎక్కువగా పోగు చేసుకోవడము అత్యాహార అనుకున్నాం. కానీ ఈ రోజు సెషన్ లో ఇదే అత్యాహార జ్ఞానానికి, ధనానికి అండ్ నియమాలకు, ధర్మానికి, మోక్షానికి, వీటన్నిటికీ కూడా అత్యాహార అప్లికబుల్ అవుతుంది కదా? అది సో అదే అన్నమాట. ఎక్కడ ఏదైనా కానీ మనం శాస్త్రాలకు తగ్గట్టుగా కాకుండా ఉన్నట్లయితే అది అత్యాహారమే అన్నమాట. సో ఈ జ్ఞానం కూడా అదే విధంగా అత్యాహారం కిందకే వస్తుంది అన్నమాట. ఓకే ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ వినమత ప్రశాంత్ చదువుతారా? చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే చదవండి. హరే కృష్ణ. చదవండి. అష్టాంగ యోగ ద్వారా మనస్సుని విస్తరింప చేసుకొని బ్రహ్మాండంలో లీలమగుట లేక నశ్వరమైన భౌతిక సంపాదనను పొందుట వంటివన్నీ అత్యాసక్తికే వస్తాయి. అలాంటి భౌతిక లాభాపేక్షల కొరకు చేసే ప్రయత్నాలు లేక ఆధ్యాత్మికాభివృద్ధి అనే సాకుతో చేసే ప్రయత్నాలన్నీ కృష్ణ చైతన్య మార్గానికి ఆటంకాలే అగును. పెట్టుబడిదారులకు, సామ్యవాదులకు మధ్య ఇక్కడ ఈ పాయింట్ ఒకటి చర్చిద్దాం.
సో మామూలుగా ఈ యోగా కానీ లేకుంటే ధ్యానం కానీ ఎందుకు చేస్తారు జనాలు? బ్రహ్మంలో లీనం అవ్వడం బ్రహ్మం లీనమయ్యేది సిద్ధులను సాధించాలి అని, అంటే మనం గొప్పతనాలు చేసే భౌతిక జగత్తులో గొప్పగా పనిలో బతకాలి అనేసి కూడా. జీవాత్మని పరమాత్మలో కలపడానికి యోగం అంటే కలయిక అనేసి దానికోసంగా చేస్తూ ఉంటారు అష్టాంగ యోగ సిద్ధి. ఒరిజినల్ గా అది, కానీ ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఏంటిది? సమాజంలో మాత్రము ఆర్థికంగా గాని లేకపోతే ఒక్కరు గౌరవం కోసం చెప్పండి. గాని, అంటే గౌరవం షుగర్ కోసం తగ్గడానికి, బీపీ చేస్తున్నారు తగ్గడానికి, ప్రభుజీ. శారీరకంగా ఆరోగ్యం కోసమని ఇప్పుడు చేస్తున్నారు. లావు తగ్గడానికో, షుగర్ బీపీ రోగాలు తగ్గడానికో అలా చేస్తున్నారు. భౌతికంగా వాళ్ళ యొక్క ఆ అంటే గౌరవం కోసం, ఉన్నతి కోసం కూడా చేస్తున్నారు కొంతమంది. ఎస్. సో మీ ఏమని చెప్తున్నారంటే, నేను అన్ని సమ్మరైజ్ చేశాను. ఒకటి వచ్చేసి వాళ్ళ యొక్క అరే వీళ్ళు యోగా చేస్తున్నారు అని అందరు చెప్పుకోవాలి కదా, మన ఫలానా పబ్లిసిటీ. రామలక్ష్మణ్ యోగా చేస్తున్నాడు అని అనేసి మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, లేకుంటే మన బంధువులు వాళ్ళు చెప్పుకోవాలనేసి కొంతమంది వస్తారు. ఎందుకంటే అలా చెప్పుకుంటే అబ్బా ఈయన యోగా చేస్తాడంట అని అనేది ఒక ఇదన్నమాట. ఇక రెండవది వచ్చేసి వీణమాత చెప్పినట్లుగా వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం అని అనేసి చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఏంటి? అల్టిమేట్ గా వాళ్ళు భౌతికంగానే ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా ప్రగతిని సాధించలేరు. ఎప్పుడైతే ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే, అంటే ఆరోగ్యంగా ఉన్నా లేకుంటే పూజ లాభ ప్రతిష్ట వచ్చినా కానీ అల్టిమేట్గా ఏంటంటే ఇంకా ఇంద్రియ తృప్తి కొనసాగించవచ్చు. ఇప్పుడు ఏదైనా అన్హెల్దీగా ఉన్నారనుకోండి, వాళ్ళు చేయాల్సినటువంటి ఇంద్రియ తృప్తి చేయలేరు. సో కాబట్టి యోగాసనాలు చేశారనుకోండి, దానివల్ల శరీరం గట్టిగా ఉంటుంది, లేకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. దానికి కాబట్టి వాళ్ళు ఇంకా ఇంద్రియ తృప్తిని చేయొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది కేవలం ఈ శరీరం కోసం మాత్రమే. ఈవెన్ ధ్యానం కూడా ఏంటిది, వాళ్ళు ఎంతో ప్రెషర్కి లేకుంటే ఒత్తిడి వల్ల, కుటుంబ అనుకోండి, ఆర్థిక సమస్యలు అనుకోండి, కొంతమంది రాజకీయాల్లో లేకుంటే ఇంకా రకరకాల సమస్యలతోటి ఉంటారు కాబట్టి మనస్సు ఎప్పుడు కల్లోలితమై ఉంటుంది కాబట్టి, సో మనస్సు ప్రశాంతంగా ఉండడానికి కొంచెం సేపు కూర్చొని ఉన్నారనుకోండి, సైలెంట్గా ఏమీ ఆలోచించకుండా, ఎట్లాగో కొంచెం ఫ్రెష్గానే అనిపిస్తుంది. నిద్రపోయి లేచిన తర్వాతకి మన మైండ్ ఫ్రెష్గా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఉంటుంది. సో అలాగే నువ్వు గంట సేపు, వాళ్ళు గంట సేపు అని అంటారు కానీ ఆ గంటలో ఎంతసేపు నిద్రపోతారో మనకు తెలియదు. కానీ సో అలా గంట సేపు కూర్చున్న అసలు మామూలుగా మనకి 6వ అధ్యాయంలో చెప్తారు, ఆ స్థాయి వరకు వెళ్ళాలంటే యమ నియమ ఇలాంటివన్నీ పాటించాలి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార. సో అయితే ఈ మధ్య మాకు తెలిసింది ఏం కొంతవల్ల కొందరు ఏమని చెప్పారంటే, ఇక్కడ కూడా కొంతమంది వెళ్తూ ఉంటారనమాట ధ్యానం అని అనేసి. సో విపాసన అని వెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏమని చెప్పారంటే, మీరు నాన్ వెజ్ తింటే ఇక్కడ 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 ఉన్న రోజులు మంచిగానే శాకాహార భోజనం, సాత్విక భోజనం తింటున్నారు, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు నాన్ వెజ్ తింటే మళ్ళీ ఇక్కడికి రావద్దు అని అనేసి చెప్పారనమాట. సో అక్కడికి రానియరు అని చెప్పేసి వీళ్ళు నాన్ వెజ్ తినకుండా ఉంటున్నారంట కొంతమంది. సో అల్టిమేట్గా ఏంటంటే అక్కడ కూడా ఈ వాళ్ళ మైండ్ ప్రశాంతంగా ఉంటే ఇంకా కొంచెం డబ్బు సంపాదించడమో, ఇంకా కొంచెం వేరే కార్యాలలో మన మనసు మైండ్ని పెట్టేసి అల్టిమేట్గా వచ్చేసి ఇంద్రియ తృప్తి చేయడం, అది ఈ శరీరం వరకే. కానీ ఆత్మకు సంబంధించిన కార్యాలు ఇవి కావు. సో ఈ జీవితంలో మనం ఆరోగ్యంగా ఉన్నాం, ఇంకా ఎక్కువ ఇంద్రియ తృప్తి చేసాం. సో దానివల్ల ఈ శరీరం పోయిన తర్వాతకి ఆత్మ మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సిందే. మళ్ళీ ఆ జన్మలో కూడా మరి ఇప్పుడు చేసినటువంటి కార్యాలలో ఎలాంటి జన్మలు వస్తాయో మనకి తెలియదు. సో ఎలాంటి జన్మ వచ్చినా కానీ మళ్ళీ యోగా చేయాల్సిందే.
ఆ శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడానికి. హరే కృష్ణ ప్రభుజీ. ఆ, ఇక్కడ అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి పేరుతోనే ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ ఎస్. సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా కృష్ణ చైతన్యానికి ఆటంకాలు అని నోట్. ఇది అసలు మంచి ఖతర్నాక్ పాయింట్ అన్నమాట. వీళ్ళందరూ ఏంటి, డబ్బా కొట్టేది ఇది కూడా ఆధ్యాత్మికమే అని ప్రచారం చేసుకుంటారు. కానీ అది ఇక్కడ ఏమంటున్నారు శ్రీల ప్రభుపాదుల వారు, ఇది ఆధ్యాత్మిక విషయం కాదు నాయన, ఇది భౌతిక లాభాల కోసం చేసేటువంటిదే. సో ఇలా చేసినట్లయితే ఇవన్నీ కూడా కృష్ణ చైతన్యానికి అంతరాయాలే. సో దీనివల్ల మళ్ళీ మనం ఈ విషయం చెప్పామనుకోండి వాళ్ళతోటి, వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు ప్రభుజీ, మనల్ని మూర్ఖులు అంట. ఏం లేదు అబ్బా, వీళ్ళు మేము కూడా భక్తి చేస్తున్నాం, లేదంటే మేము కూడా భగవద్గీత నుంచే బోధిస్తున్నాం చెప్తున్నాం అని అంటారు. సో ఇదేనమాట వాళ్ళకి తెలియని విషయం, లేదా వాళ్ళు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, వాళ్ళు మూర్ఖంగా వాదించే విషయం ఏంటంటే, వాళ్ళు ఇంకా ఈ శరీరం గురించి మనసు గురించి వరకే ఆలోచిస్తున్నారు, కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ గురించి ఏమీ చేయట్లేరు. సో ఆత్మ గురించి ఏమీ చేయకుండా ఎలా వాళ్ళకి ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తారు వాళ్ళు? సో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్లు కానివ్వండి, ఆర్గనైజేషన్లు కానివ్వండి, సోకాల్డ్ యోగా కేంద్రాలు కానివ్వండి, లేకుంటే ధ్యాన కేంద్రాలు, ఇవన్నీ కూడా ప్రభుపాదుల వారు అంటారు చెత్త అంటారనమాట. ఓకే, అవి ఆధ్యాత్మిక ప్రగతికి ఏ మాత్రం కూడా ఉపయోగపడవు. అవన్నీ ఇంకా మనకి అంతరాయాలే అంటున్నారు అనమాట. ఎందుకంటే అక్కడ బోధించేదంతా కూడా హాచ్ పాచ్, మిడిమిడి జ్ఞానంతో బోధిస్తారు. భగవంతుడు అంటే తెలియదు, లీనం కావడం అంటారు. ఇవన్నీ ఏంటివి అసలు, ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ లీనం కావడం, కలిసిపోవడం అని అనేవి. ఓకే, నెక్స్ట్ చదవండి. ఎవరు చదువుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, నేనే. పెట్టుబడిదారులకి సామ్యవాదులకి మధ్య ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి కారణం శ్రీల రూప గోస్వామి అత్యాహార విషయంలో చేసిన ఆదేశాలని అనుసరించకపోవడమే. నేటి ఆధునిక పెట్టుబడిదారులు అవసరమైన దానికంటే అధికంగా ధనాన్ని కూడబెడుతున్నారు. వారి సంపదను చూసి ఇష్టపడే సామ్యవాదులు సంపదను ఆస్తినంతటిని సీఎం చేయాలని కోరుకుంటారు. దురదృష్టవశాత్తు సామ్యవాదులకి సంపదను ఎలా విభజించాలనే సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలియదు. అందుకే పెట్టుబడిదారుల సంపద సామ్యవాదుల చేతులలో పడినప్పుడు దానికి ఎటువంటి పరిష్కారం లభించదు. ఈ రెండు తత్వాలకి విరుద్ధంగా సంపద అంతా శ్రీకృష్ణునికే చెందుతుందని కృష్ణ చైతన్య సిద్ధాంతం తెలుపుతుంది. ఈ విధంగా సంపద అంతా శ్రీకృష్ణుని అధికారంలోకి వచ్చే వరకు మానవుల ఆర్థిక సమస్యలకి పరిష్కారం కనిపించదు. సంపదను సామ్యవాదుల చేతులలో లేక పెట్టుబడిదారుల చేతులలో పెట్టడం వలన ఎటువంటి సమస్య పరిష్కరింపబడదు. ఉదాహరణకి, వీధిలో ఒక 100 రూపాయల నోటు పడి ఉంటే ఎవరో ఒకరు దానిని తీసుకొని తమ జేబులో వేసుకుంటారు. అలాంటి వ్యక్తి నిజాయితీ పరుడు కాదు. మరొకరు ఆ సొమ్మును చూసి ఇతరుల ఆస్తిని తాకరాదని భావించి దానిని అక్కడే వదిలివేయాలని నిశ్చయించుకుంటాడు. ఆ రెండవ వ్యక్తి తన స్వంత ప్రయోజనం కోసం ఆ సొమ్మును తీసుకున్నను అతనికి దాని సరైన పద్ధతిలో వినియోగించడం తెలియదు. ఇక మూడవ వ్యక్తి ఆ నోటును చూసి తీసి ఎవరు పోగొట్టుకున్నారో తెలుసుకొని దానిని అతనికి అందజేస్తారు. ఇతడు ఆ సొమ్మును తన కొరకు వినియోగించుకోవడం లేక అపహరించడం చేయలేదు. దానిని అలాగే నిర్లక్ష్యంతో వదిలివేయను లేదు. దానిని తీసి పోగొట్టుకున్న వారికి అందించట వలన ఆ వ్యక్తి నిజాయితీ పరుడు, బుద్ధివంతుడు అయ్యాడు. హరే కృష్ణ. కంటిన్యూ చేయమంటారా ప్రభుజీ? ఇది ఒకటి కంటిన్యూ చేయండి. సంపదను పెట్టుబడిదారుల నుండి సామ్యవాదుల వరకు చేర్చినంత మాత్రాన సమస్య పరిష్కరింపబడదు. ఎందుకంటే సామ్యవాది చేతికి సొమ్ము చిక్కినప్పుడు అతను కూడా దానిని ఇంద్రియ తృప్తి కోసమే వినియోగిస్తారు. నిజానికి ప్రపంచంలో గల సంపద అంతా శ్రీకృష్ణునికే చెందుతుంది. అందుచేత మానవులకు, పశువులకు, ప్రతి జీవికి కూడా తన పోషణ కొరకై భగవంతుని సంపదను వినియోగించుకునేలా జన్మ హక్కు కలదు.
సామ్యవాది అయిన పెట్టుబడిదారి అయిన ఒకరు తన పోషణకు అవసరమైన దానికంటే అధికమైన ధనాన్ని తీసుకుంటే అతన్ని దొంగ అని చెప్పాలి. కనుక అతడు ప్రకృతి నియమాలను అనుసరించి శిక్షకి పాత్రుడవుతాడు. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ చివరి విషయం వచ్చేసి జనసంఘర్ష లౌల్యమైన యా అవును ప్రభుజీ. లౌల్యం అనే విషయం గురించి ఇక్కడ చర్చిస్తున్నారు అన్నమాట. సో ప్రభుపాల వారు ఎగ్జాంపుల్ ఇస్తూ చెప్పారు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి సంపదని ఒక రోడ్డు మీద ఉన్నది, వాడు ఎవరైనా అది తీసుకున్నారనుకోండి, వాళ్ళు దొంగగా పరిగణించబడతారు. అలాగే దాన్ని అక్కడే వదిలేశారనుకోండి, దానివల్ల ఇది ఇంకొక రకమైనటువంటి వాళ్ళు. మూడో వాళ్ళు ఏంటి, ఎవరితో తెలుసుకుని వాళ్ళకి ఇవ్వడం. సో యాక్చువల్గా ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి గాలి కానివ్వండి, నీరు కానివ్వండి, సూర్యరశ్మి కానివ్వండి, చంద్రుని కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే వనరులు ఉన్నాయో ఈ వనరులన్నీ కూడా ఎవరికి చెందినవి? భగవంతుడికి చెందినవి. సో అది చాలా మందికి తెలియదు, ఇవి భగవంతునికి సంబంధించినటువంటి వనరులు, లేకుంటే భగవంతుడు సృష్టించినటువంటి వనరులు అని అనేసి. కానీ అందరూ వాటిని వాడుకుంటున్నారు వాళ్ళ వల్ల స్వప్రయోజనాల కోసం, లాభాల కోసం. కానీ మనం ఏం చేస్తాము, కృష్ణ చైతన్యంలో ఉన్న వాళ్ళం తిరిగి భగవంతుని సేవలో ఉపయోగిస్తాం. శివన్ని భగవంతుని కాబట్టి మనం ఏం చేస్తాం, భగవంతుని సేవలోనే. నీళ్ళు ఏం చేస్తాం, భగవంతునికి నైవేద్యం పెడతాం, ఆఫరింగ్ చేస్తాం. పువ్వులు ఏం చేస్తాం, భగవంతునికి అర్పిస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి ఏ వనరులనైనా మనం ఏం చేస్తాం, కృష్ణుని సేవలో ఉపయోగించడానికి ఆలోచిస్తూ ఉంటాం అన్నమాట. సో ఆ విధంగా ఆలోచించడం అనేది సరైన పద్ధతి. అంతేకాని ఇక్కడ ఉన్నటువంటి వనరులని వాడుకోవడం అనేది తగదు. సో అసలు వాడుకోకుండా ఉండడం అనేది జరగదు అన్నమాట. సో దీనివల్ల మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తామో అప్పుడే మనం ఒక తెలివిగా, బుద్ధివంతుడిగా మనం ఈ వనరులు ఎవరికైతే చెందుతాయో వారి సేవలోనే ఉపయోగిస్తామని అనేసి ఇక్కడ అర్థం చెప్తున్నారు అన్నమాట. సో ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు అది మన భక్తిలోకి ప్రగతి సాధించడానికి ఉపయోగపడుతుంది. సో అలా కాకుండా లౌల్యం అంటే లాభం కోసం వాడామనుకోండి, మన స్వలాభం కోసం, సో అదంతా కూడా ఇంద్రియ తృప్తి చేయడానికే అవుతుంది. దారి మళ్ళీ ఆ మార్గం వైపు వెళ్తామని అనేసి చెప్తున్నారు అన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వీణమాత చదువుతారా? అలాగే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రపంచ ధనాన్ని సకల జీవుల సంక్షేమానికే ఉపయోగించాలి. అదే ప్రకృతి మాత ప్రణాళిక. భగవదాస్తిని ఉపయోగిస్తూ జీవించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. జనులు భగవదాస్తిని శాస్త్రీయంగా ఉపయోగించే కళను చక్కగా నేర్చినప్పుడు ఇతరుల హక్కులో జోక్యం కల్పించుకొనరు. అప్పుడు ఒక ఆదర్శనీయమైన సమాజం తయారవుతుంది. అటువంటి ఆధ్యాత్మిక సమాజానికి మూల సిద్ధాంతం శ్రీ ఈశోపనిషత్తు మొదటి మంత్రంలో ఇలా చెప్పబడింది: ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మాగృధ కస్య స్విద్ధనం. ఈ విశ్వంలోని చేతనమైనవి లేదా అచేతనమైనవి అయిన సమస్తము భగవంతుని చేతనే నియంత్రించబడి అతనికే చెంది ఉన్నది. కనుక మనుషుడు తన అవసరము కొరకు తన వంతుగా ఏర్పరచబడినట్టి వాటినే తీసుకోవాలి. ఇతరములు ఎవరికి చెందినవో చక్కగా తెలుసుకొనిన వాడై వాటిని అతడు స్వీకరించరాదు. జీవులందరికీ సకల జీవనావసరాలు తీరే విధంగా భగవంతుని పూర్తి ఏర్పాటుతో ఈ భౌతిక జగత్తు సృష్టించబడిందని కృష్ణ భక్తులు చక్కగా తెలుసుకుని ఉంటారు. పరస్పర జీవితాలతో గాని హక్కులతో గాని జీవులు జోక్యం కల్పించుకోవలసిన అవసరమే లేకుండా అది తయారు చేయబడింది. ఈ సంపూర్ణమైన ఏర్పాటు ప్రతి ఒక్కరికి వారి వారి నిజమైన అవసరాలను బట్టి తగినంత ధన భాగాన్ని కేటాయిస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరూ సరళ జీవన విధానం, ఉన్నతమైన చింతన అనే సిద్ధాంతాన్ని అనుసరించి శాంతియుతంగా జీవించవచ్చును.
భగవత్ ప్రణాళికలో విశ్వాసం గాని ఉన్నత ఆధ్యాత్మిక పురోగతిలో ఆసక్తి గాని లేనట్టి లౌకికులు భగవద్దత్తమైన తమ మేధస్సును దురదృష్టవశాత్తు కేవలము సంపదలను పెంచుకోవడానికే ఉపయోగిస్తారు. తమ భౌతిక స్థితిని పెంచుకోవడానికి వారు పెట్టుబడిదారీ విధానం, లౌకిక సామ్యవాదం వంటి ఎన్నో పద్ధతులను సృష్టిస్తూ ఉంటారు. వారికి భగవన్ నియమాలలో గాని ఉన్నత లక్ష్యంలో గాని అభిరుచి ఉండదు. తమ అపరిమితమైన ఇంద్రియ భోగ కోరికలను తీర్చుకోవడానికి ఎల్లప్పుడూ తహతలాడుతూ వారు తోటి జీవులను స్వార్థ ప్రయోజనానికి వాడుకోగలిగే తమ సామర్థ్యాన్ని ప్రస్ఫుటంగా కనబరుస్తారు. ఓకే శ్రీల రూప ఓకే ఓకే గోస్వామి ఓకే ఓకే హరే కృష్ణ. సో ఇక్కడ మనం మళ్ళీ చదువుకుంటాం అనమాట. ఈశోపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకంలో అక్కడ ఫస్ట్ శ్లోకంలోనే చెప్పడం జరిగిందనమాట. ఏమని? ఈశావాసం ఇదం సర్వం యత్కించిన జగత్యాం జగత్ తేన తెక్తేన గుంజిత మా గృధ కస్యస్విధనం. సో ఇవన్నీ కూడా భగవంతునికి చెందినవే. భగవద్గీతలో కూడా చెప్తున్నాడు, మయ్యధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అననేసి. ఇంకా ఇక్కడ ఉన్నటువంటివన్నీ కూడా భోక్తారం యజ్ఞతపస సర్వలోక మహేశ్వరం అననేసి. సో ప్రతి చోట కూడా ప్రతి సందర్భంలో కూడా మనకు తెలియజేసేది ఏంటిది? ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ఎవరికి చెందుతాయి? భగవంతునికి చెందుతాయి అన్నమాట. సో భగవంతునికి చెందిన అన్నప్పుడు సో మనకి ఇవి దేనికోసం సృష్టించాడు అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకునేసి తిరిగి మనం అర్థం చేసుకోవాలి. ఇది భగవంతుడు సృష్టించాడు, ఇది భగవంతుడు మనకి ఇచ్చాడు. సో కాబట్టి మళ్ళీ మనము తిరిగి భగవంతుని సేవలు చేసుకోవడానికి మళ్ళాలి అని అనేసి. సో ఎప్పుడైతే ఆ విధంగా ఆ విధానమైనటువంటి జీవనాన్ని గడుపుతామో అప్పుడు మనకి ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. సో శ్రీల ప్రభుపాల వారు తరచుగా చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ ప్రపంచంలో ఏనుగు ఉంటుంది. ఏనుగు ఎంత తింటుంది? చాలా చాలా తింటారు. రోజుకు ఒక 4-5 4-5 టన్నుల ఆహారాన్ని తింటది. ఒక టన్ను తినేస్తుంది ప్రభుజీ. రోజుకి ఒక 5-6 టన్నుల అంటే ఒక 5-6 చెట్లే తినేస్తుంది. అరటి అక్కడ మాయాపూర్లో ఉండేవి అనమాట. సో ఒక పెద్ద ఏరియా ఉండేది, 15 ఎకరాల్లో ఏమో ఉండేవి. 2 ఏనుగులు ఉండేవి అనమాట. సో వాటికి తీసుకొచ్చి వాటి ముందు ఒక 5-6 చెట్లు వేసేసేవాళ్ళు అనమాట. సాయంత్రానికి అవి తినేసేవి. సో ఆఫ్రికాలో ఎన్నో వందల ఏనుగులు ఉంటాయి అడవులలో. వాటికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా దొరుకుతుంది. మన ఇంట్లో బెల్లం ఉంటుంది, లేకుంటే షుగర్ ఉంటుంది. చీమలకి చెప్పామా మా ఇంట్లో బెల్లం ఉంది లేకుంటే షుగర్ ఉంది అని అనేసి? కానీ ఏం చేసేవి? కరెక్ట్గా ఆ డబ్బాకే ఎక్కుతాయి. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, భగవంతుడు అన్నీ ఏర్పాటు చేశాడు. ఏ ఏ జీవికి ఎలాంటి ఏ ఆహారం, ఎంత ఆహారం కావాలి అని అనేసి ఇక్కడ తయారు చేయడం జరిగింది. సో అది దొరుకుతుంది. ఎలాగూ దొరకదా? దొరుకుతుంది. ఎవరమైనా ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఫుడ్ లేకుండా ఉన్నావా ఎప్పుడైనా? ఒక్క పూటైనా? లేదు ప్రభుజీ. సో భగవంతుడు అంత క్రూరమైన వాడు కాదన్నమాట. మనకు ఫుడ్ పెట్టకుండా ఉండే అంత క్రూరుడేం కాదు. సో మనకి బట్టలు ఉంటాయి, మనకు కావాల్సిన బట్టలన్నీ ఉంటాయి, దొరుకుతాయి. సో మనకి అవసరానికి తగ్గట్టుగా మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా మనకే కాదు, కేవలం మనుషులకే కాదు, ఇక్కడ ఉన్న అన్ని జీవరాశులకి వాటికి ఏం కావాలో అనేది భగవంతుడు ఈ ప్రపంచంలో సృష్టించాడు. సో అతని సృష్టిలో ఎలాంటి లోపము కానీ లేకుంటే ఎలాంటి ఇదేంటిది తక్కువ లేమి కానీ లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమేమి కావాలి, ఇక్కడ ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులకి ఏం కావాలి అనేది దాన్నంతా కూడా ఒక సిస్టమేటిక్ పద్ధతిలో తయారు చేసి పెట్టాడు. సో అది అర్థం చేసుకుని అది తెలుసుకునేసి మనం జీవించినట్లయితే
సరిపోతుంది. కానీ మనకు ఉన్నటువంటి తెలివినంతా దేనికి ఉపయోగిస్తున్నాం? సంపాదన సంపాదన కోసం, ఇక్కడ భోగాలు ఏమొచ్చింది? అనుభవించడం కోసం. భౌతికమైన వనరుల వెంట పరిగెడుతున్నాం ఆ, సో భోగించాలని. ఇంకా ఆస్తిని పెంపొందించుకోవడానికే ఉపయోగిస్తున్నారు. సో ఇది శ్రీల ప్రభుపాల్ వారు రాసినటువంటి స్టేట్మెంట్. నేను కానీ ఇంకెవరో రాసినటువంటి స్టేట్మెంట్ కాదు. ఏమంటున్నారు? భౌతికమైన ఆస్తిని సంపద పెంపొందించుకో. భౌతికవాదులు ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి పట్ల కోరిక లేని వారైన భౌతికవాదులు భగవంతుడు ప్రసాదించిన తెలివిని, ఈ తెలివి కూడా ఎవరిచ్చారు? భగవంతుడు భగవంతుడే ఇచ్చాడు. సో ఆ తెలివిని భౌతికమైన ఆస్తిని పెంపొందించడానికే ఉపయోగిస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల ఈ ఇంద్రియ తృప్తి కోసం అపరిమితాలైన కోరికలను తీర్చుకోవడానికి ఎప్పుడూ తహతలాడుతూ సాటి మానవులను దోచుకోగల సామర్థ్యం గలవారై ఉంటారు అని అనేసి అంటున్నారు. సో ఇదంతా కూడా కన్జ్యూమరిస్టిక్ సొసైటీ అంటారు. తెలుగులో ఏమంటారో తెలియదు. వినియోగదారులు, వినియోగదారుల సమాజం. సమాజం. సో మనకు అన్ని కూడా కమోడిటీస్ ఇస్తున్నారు అన్నమాట. నువ్వు అది కొను, నువ్వు ఇది కొను, నువ్వు అది డిపెండ్ చేసేసి మనల్ని అహర్నిశలు పనిచేసేటట్లుగా చేసేసి మన తెలివిని భక్తి వైపు లేకుండా చేస్తున్నారు అన్నమాట. ఓకే, ఒక్కసారి అంటే నాకు ఎప్పుడు ఈ ఈఎంఐల గురించి చూడండి. మనం ఎన్ని గంటలు పని చేస్తాం? 8 hours. రోజులో 8 ఎన్ని hours. గంటలు పని చేస్తారు? డ్యూటీ ఆఫీస్ వాళ్ళు 8 ఏదైనా hours. ఆఫీసే ఎవరైనా 8 hours కదా ప్రభుజీ. 8 to 10 hours పని చేస్తారు. సో ఓటీ కావాలంటే ఎక్స్ట్రా మనం సంపాదించే సమయం 8 నుంచి 10 గంటలు. ఓకే, సో మనం కొన్న వస్తువుకి ఇంట్రెస్ట్ వేసేది ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు. సో మనం పని చేసే 8 గంటల 10 గంటల దాన్ని 24 గంటలు వడ్డీ కట్టాలి. ఎప్పుడైనా పాసిబుల్ అవుతుందా అది? అవ్వదు, కరెక్ట్ కాదు. సో అందుకనే మనకి ఎప్పుడు అప్పులే ఉంటాయి. అంటే ప్రజలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే ఎందుకు మన ఉన్నటువంటి ఎవరైనా ఆలోచిస్తారా? తెలివి ఆడు బుర్ర పెట్టి పెద్ద చదువులు చదివినామని అని అంటారు. ఉన్నదానితో తృప్తి పడితే ఇవన్నీ ఉండవు ప్రభుజీ. సో మనం తృప్తిగా కాదమ్మా, అసలు ఫస్ట్ మన బుద్ధిని ఉపయోగించాలి కదా. Yes, ప్రభుజీ. డాక్టర్ చదివామంటాం, ఇంజనీర్లు చదివామంటాం, సాఫ్ట్వేర్ అంటారు, అదంటారు, ఇదంటారు. 8 గంటలు పని చేసి ఎలా 24 గంటలు వడ్డీ వేసేదానికి మనం తీర్చగలుగుతాం? తీర్చలేము. సో ఏమంటారు కదా, చదువుకున్నోడు కంటే కొట్టిగానే అనలేదు ఈ సామెతలన్నీ. ఈఎంఐ సిస్టమ్ తీసేస్తే అందరు గ్రామాలకు వెళ్ళి వాడేమి వ్యవసాయం తీయడమ్మా, వాడు ఎందుకు తీస్తాడు చెప్పు? వాడికి ఏముంది? మీలాంటి వాళ్ళు 8 rupees, 50 మంది 10 వస్తే వాడు rupees. కూర్చొని తింటాడు ఒక్కడు. ఇంట్రెస్ట్ 12 రూపీస్ వరకు పడుతుంది కాబట్టి తీయరు వాళ్ళు. లేట్ అయితే వాడు తీయడు. ఇంకా amount పడుతుంది. వాడు కష్టపడకుండా ఈ 100 మందికి ఎట్లా లోన్లు కూర్చొని ఇచ్చేసి వేసి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడు ఎందుకు తీస్తాడు చెప్పండి? వాడి ప్లాన్ ప్రజల్ని కరెక్ట్ గానే ఉంది. వాడు ఎలా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనేది వాడు ఒక్కడు అలాంటి ప్లాన్ వేసుకున్నాడు. వేసుకొని 100 మందిని చాకరీ చేపిస్తున్నాడు. 100 మంది చేత చాకరీ చేపిస్తున్నాడు. వాడు తీయాలి, వాడు ఎట్లా తీస్తాడు చెప్పండి? వాడు తీయాలి అనుకోవడం మన భ్రమ. చేసుకుంటారు. ఇక్కడ ఈఎంఐలు కట్టుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. అదొకటి లేకపోతే పట్టణాలను పట్టుకొని ఉండరు అని చెప్పేసి ఒకటి చదివాం ప్రభు. కానీ అది వాడు తీయడు. వాడు ఎందుకంటే వాడు మీలాంటి వాళ్ళకి 100 మందికి అప్పులు ఇచ్చేస్తాడు. ఇచ్చేసి వాడు
12% ఇంట్రెస్ట్ వేసి మీరు 8 గంటలు పని చేయాలి, వాడు 12 గంటలు దానికి, అంటే 3 రెట్లు వాడు, మీరు మీకు ఇచ్చిన దానికి 3 రెట్లకి ఎక్కువ సమయానికి వెల కడుతున్నాడు. అది కాకుండా అది దానిపైన మళ్ళీ టైంకి 12%, కడితే ఇంట్రెస్ట్ 10%, ఉండదనుకుంటా. 12% ఇంట్రెస్ట్. సో ఆ, ఆహా, ఇలా మిమ్మల్ని కాదు దోచుకుంటున్నాడు. ప్రభుజీ, అది టైంకి కడితే ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనుకుంటా, అందుకనే పెడతారు. లే టైంకి ఎట్లా నువ్వు 8 బాగా గంటల కట్టిన దానికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆల్రెడీ తల్లి. 24 గంటలు నువ్వు కడుతున్నావు. 8 గంటలు పని చేసి 24 గంటలు కడుతున్నావు ఆల్రెడీ. ఇంకా నువ్వు టైం ఎక్కడ కడుతున్నావు? నువ్వు 8 గంటలు, వాడిని 8 గంటలకే వడ్డీ వేయమనండి. ఒక్కసారి లోన్కి వెళ్ళామంటే ప్రతి ఒక్కరు కూడా 24 అవర్స్ కడుతున్నట్టే. ఎస్. సో మనం పని చేసే 8 గంటలు పని చేస్తాం, అక్కడ 24 గంటలకి వాడికి డబ్బులు కట్టాలి. అందుకనే అంటే మేము 8 hours మొత్తుకుంటాం, అంటే అమ్మా ఎవరు ఇవ్వరు ఈ కదా ప్రభుజీ, ఇళ్లలో అందుకే దూరకండి, 24 ఇట్లాంటివి hours. చేయకండి అని అంటే ఆ ప్రభుజీ బ్రహ్మచారి ఆయన ఎన్నైనా చెప్తాడని అనుకుంటారు. ఈఎంఐ అని కాదు అంటే ప్రభుజీ, మాలాంటి వాళ్ళు వ్యాపారాలకు తెచ్చుకున్నా గానీ మేము పని చేసేది 10 గంటలు, కట్టేది 24 గంటలు. ఆ, ఈఎంఐ పోయినా ఇంకా వేరే ఉంటాయి కదా ఇంకా. ఓకే. మళ్ళీ సో తీసుకునే వరకు రోజు ఒకరు వచ్చి బతిలాడుతా ఉంటారు, తీసుకోండి తీసుకోండి అని. నాకు కూడా రోజు ఫోన్ చేస్తాడు, సార్ మీకు ఆఫర్ ఉంది, మీరు లోన్ కి అర్హులు ఏంటిది ఏం కార్డు అంటారు, క్రెడిట్ కార్డు. క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డు తీసుకోండి అని అనేసి. మీరు లోన్ కి అర్హులు, రండి తీసుకోండి, ఎన్ని ఆ, లక్షలు కావాలి. సో నేను అంటాను, మామూలుగా అమ్మా నేను ఉద్యోగమే చేయట్లేదు, నా క్రెడిట్ కార్డు ఎందుకు, నేను కొనేదే ఉండదు, నాకు క్రెడిట్ కార్డు ఇస్తే మీరే నష్టపోతారు అనేసి. మీరు ఎప్పుడైనా మళ్ళీ అంటారు, మీకు ఎప్పుడైనా తీసుకోవాలని ఉంటే మాకు ఫోన్ చేయండి అని అనేసి. అంటే ప్రభుజీ ఇప్పుడు ఈఎంఐ కట్టినా గానీ దాని వాల్యూ ఫ్యూచర్ లో పెరుగుతుంది కదా అని అంటున్నారు ప్రభుజీ. నేను అదే అంటే ఇప్పుడు మనం 30 lakhs పెట్టి ఇల్లు తీసుకున్నాం అనుకో, ఈఎంఐలు కట్టుకున్నా గానీ ఆ లోన్ తీరేసరికి దాని వాల్యూ 1 crore దాటుతుంది కదా అని అంటున్నారు. అమ్మ పాత ఇల్లు ఈఎంఐ కూడా 1 crore దాటుద్ది. నీ ఈ సిమెంట్ లైఫ్ ఎంత తెలుసా? ఈ సిమెంట్ స్ట్రక్చర్ బిల్డింగ్ యొక్క లైఫ్ 60 years. 60 years కి అది. కాదు మాతాజీ, ఒక కన్స్ట్రక్షన్ యొక్క వాల్యూ మనం లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నాం అనుకోండి, 15 సంవత్సరాల వరకు డ్యూరబిలిటీ ఉంటుంది కన్స్ట్రక్షన్. ఆ తర్వాత డిప్రిసియేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే డిప్రిసియేషన్ అంటే రిపేర్స్ వస్తూ ఉంటాయి. సో విత్ ఇన్ 15 years లో మనము తీసుకున్న లోన్ కూడా పూర్తిగా కట్టలేము. మినిమం 20 to 25 years డ్యూరేషన్ ఉంటేనే మన హౌసింగ్ లోన్ కానీ వెహికల్ లోన్ కానీ మనం తీర్చగలుగుతాం. ఈ లోపల మనకు డిప్రిషియేషన్ స్టార్ట్ అయిపోయి మనకు తెలియకుండానే దాని మీద మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తూ మనకు కనపడకుండానే అన్నమాట ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఎందుకు రియాలిటీ తీసుకోవడం ఫ్యాక్ట్ ఏంటంటే బేసిక్ గా లోన్ అనేది తీసుకోకుండా ఉండడం ఉత్తమం. అదే ఉత్తమం. తీసుకోవద్దు కదా, మరి అనవసరంగా డబ్బులు వేస్ట్. అదే అందరికీ తెలిసే తీసుకుంటున్నారు మాతాజీ, అందరికీ తెలిసే తీసుకుంటున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అన్నట్టు. ఎందుకంటే సొసైటీలో ఒక మోసం స్టేటస్ మెయింటైన్ చేస్తున్నారు, చేయాలి. మనల్ని మోసం చేస్తున్నారు, అది మనకు తెలవట్లేదు. బ్యాంకులు మాత్రం వాటి పని calculation వాటి చేసుకుంటున్నాయి. సొసైటీలో మనం కూడా మన స్టేటస్ ని నిలుపుకోవడానికి తొందరగా మనకు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనల్ని నమ్మి బ్యాంకులు నమ్ముతాయి కాబట్టి మనం కూడా వాటి దగ్గరికి పోతున్నాం. దట్స్ ఇట్. మనం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు మళ్ళీ మనకి ఇవ్వరు కదా. హరే కృష్ణ ప్రభుజీ, ఇంకా కొద్దిగా ఉంది, అయిపోగొట్టండి. ఓకే, ఇది జ్యూస్, ఇది ప్రజల పాయింట్. టెన్షన్ వచ్చినట్టుంది విజయనిర్మల మాతాజీకి. ఓకే, టైం అయింది, ఇంకొక 2 పారాగ్రాఫ్ ఉంది. సో హరే చెప్పేది కృష్ణ ఏంటంటే అదే మనకి ఎంతవరకు ఉంటే అంతవరకే వాడుకోవాలి, ప్రశాంతంగా భక్తి చేసుకుంటూ ఉండాలి అని అనేసి అల్టిమేట్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్స్, 2 పారాగ్రాఫ్స్. హరే హరే కృష్ణ. కృష్ణ. శ్రీల రూప గోస్వామి తెలిపినట్టి ఈ ప్రాథమిక దోషాలను అత్యాహారము మున్నగునవి. మానవ సమాజం విడిచినప్పుడు మనుషులు జంతువుల మధ్య, పెట్టుబడిదారులు సామ్యవాదుల మధ్య శత్రుత్వము సమసిపోతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, రాజకీయ సమస్యలు, అస్థిరత వంటివి పరిష్కరింపబడతాయి.
కృష్ణ చైతన్యోద్యమము శాస్త్రీయంగా ఇచ్చే ఆధ్యాత్మిక విద్యాభ్యాసం వలన ఈ విశుద్ధ చైతన్యం జాగృతం అవుతుంది. ప్రపంచంలో ప్రశాంతతను కలుగచేసే ఆధ్యాత్మిక సమాజాన్ని ఈ కృష్ణ చైతన్యోద్యమము అందిస్తున్నది. తెలివిగల ప్రతివాడు ఈ కృష్ణ చైతన్యోద్యమాన్ని హృదయపూర్వకంగా ఆశ్రయించి తన చైతన్యాన్ని శుద్ధిపరుచుకొని పైన తెలిపినటువంటి భక్తిలో గల 6 అవరోధాలను తొలగించుకోవాలి. ఉమ్. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో అర్థమైంది కదా. మనం అర్థమైంది మనకు ప్రభు. కొంచెం బుద్ధి ఉంది అనుకుంటే తెలివి ఉంది అనుకుంటే మనం ఏం చేయాలి? ఈ కృష్ణ చైతన్యాన్ని హృదయపూర్వకంగా తీసుకోవాలి. ఏదో సండే టు సండే లేకుంటే ఆ, ఏంటి పై పైన కాదు. ఎలా తీసుకోవాలి? హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా. సో ఏదైనా హృదయపూర్వకంగా తీసుకున్నామంటే అది ఎలా చేస్తాం? చక్కగా ఆచరిస్తాం. ఎన్ని కష్టాలు వచ్చినా. ఎవడు చెప్పినా వినం. వింటామా ఎవరైనా చెప్పితే? విన్నాం. సో ఇది కూడా అలాగే అన్నమాట. సో వేరే ఎవ్వరు చెప్పినా, అంటే ఆచార్యులు గురువులు తప్ప మిగిలిన ఎవ్వరు చెప్పినా వాళ్ళు ఏమి చెప్పరు. అంటే వాళ్ళు మన భక్తికి ఉపయోగపడే విధంగా ఎప్పుడు ఎవరు ఏమీ చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు అసలుకి మనం ఏం చేస్తున్నాం, ఏ మార్గానికి వెళ్తున్నాం, ప్రయాణిస్తున్నాం, ఎంత దూరం వెళ్ళాం. నిన్న కూడా నన్ను అన్నారు, మంచిగా ఇన్ని సంవత్సరాలు జాబ్ చేసిండు, సడన్గా ఇస్కాన్లోకి వెళ్ళిపోయాడని. నేను సడన్గా ఏం వెళ్ళలే, 5-6 ఏళ్ళు పట్టింది ఇస్కాన్లోకి వెళ్ళడానికి. సో దాంట్లో అలా నేర్చుకుంటూ, తెలుసుకుంటూ, డీప్గా స్టడీ చేస్తూ, బయట మనల్ని చూసేవాళ్ళు అనుకుంటారు, అరే సడన్గా మారిపోయిండు అనుకుంటారు. ఒక్క రోజులే మారేది ఏమి ఉండదు. సో నేను అనుకుంటున్నాను అనమాట, మాతాజీ క్లాస్ ఇచ్చిన తర్వాతకి 1 ఇయర్ బ్యాక్ అప్పుడు మనం ఈ 18 days 18 కోర్స్ అనే క్లాసులు పెట్టాం. 1 ఇయర్కి వాళ్ళు క్లాసులు ఇచ్చే స్టేజ్కి వచ్చేసారని అనేసి. సో అలా 1 ఇయర్ పాటు ఎన్నో గంటలు దీంట్లో పెట్టాం. ఎవరైనా చూస్తున్నారా ఇన్ని గంటలు దీంట్లో పెట్టామని అనేసి? ఇంట్లో వాళ్ళు అంటూనే ఉంటారు ప్రభుజీ. ఆ? ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు 8 గంటలు ఫోన్ మీద జూమ్ క్లాసెస్ లా అని. అంటారు కానీ వాళ్ళు ఏమైనా వింటున్నారా? మనం ఎంత నేర్చుకుంటున్నాం, ఏం చేస్తున్నాం, ఎంత సీరియస్ లేకపోతే చెప్పండి మనం క్లాసులు మిస్ కాకుండా హృదయపూర్వకంగా చేస్తున్నాం ప్రభుజీ. సో అట్లా అన్నమాట. అదే అన్నమాట, వాళ్ళకి తెలియదు, మిగిలిన వాళ్ళకి తెలియదు మనం ఎంత హృదయపూర్వకంగా ఈ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యామనేసి. నిమగ్నం అయ్యామనేది తెలియదు. వాళ్ళు ఓన్లీ బయటే చూస్తూ ఉంటారు. చూసేసి మీరు అది ఇంత ఇంత చేయాల. మొన్న మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు కూడా ఇదే అంటున్నారు. మా బ్రదర్ ఇన్ లా అంటున్నాడు అనమాట, చేస్తే చేయొచ్చు కానీ పొద్దున ఇదే అవుతుంది, రాత్రి సాయంత్రం జాబ్ నుంచి వచ్చినాక ఇదే అవుతుంది. ఇక మాతో మాట్లాడడం, మా పిల్లలతో ఫోన్లు చేసి మాట్లాడడం అనేది ఏమి ఉండదా? ఉన్న ఇలాంటిది అయితే ఆశ్రమంలోనే జాయిన్ కావచ్చు కదా అని అనేసి అని అంటున్నారు. మాకు ముందే తెలిసి ఉంటే మేము ముందే ఆశ్రమంలో జాయిన్ అయ్యేవాళ్ళం అని. బట్ సో ఎనీవే, చెప్పేది ఏంటంటే మనం ఇవన్నీ నియమాలను ఇక్కడ చెప్పినటువంటి వాటిలలో ఎక్కువగా ఆసక్తి చూపెట్టకుండా మన భక్తి కార్యాలలో హృదయపూర్వకంగా తీసుకునేసి ముందుకు వెళ్ళాలి అని అనేసి ఈ 2వ శ్లోకం చెప్తున్నారనమాట. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నాకు ఈ క్లాస్ కొంచెం రికార్డు పెట్టరా ప్రభుజీ. నేను ఈ రోజు పూజ రాపించుకున్నాను, నిన్న ఈ రోజు క్లాస్ ఉంటుందని తెలియక ఓకే, పెడతాను. నేను రికార్డ్ ఇప్పుడే చేసి వచ్చాను గుడి నుంచి. రికార్డ్ చేసాను, పెడతాను, యూట్యూబ్లో పెడతాను, షేర్ చేస్తాను లింక్. ఓకే, సో ఇప్పటి నుంచైనా కానీ ఆ మాయలో పడకండి. సో సంహవ్ నేను ఎప్పుడు అనుకుంటాను అన్నమాట,
ఎంతో కొంత అదృష్టం ఉండబట్టి నేను ఈ ఈఎంఐల ఊబిలో పడలేదు అని అనేసి. ఓకే. హరే కృష్ణ.